15 సంవత్సరాల నుంచి టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు ఆయన. ఈజ్ అసోసియేటెడ్ విత్ జీవన విద్య ఫ్రమ్ 2016 అండి. ఫ్రమ్ 2016 లో జీవన విద్య అసోసియేట్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జీవన విద్యని పుణికిపుచ్చుకుని ఫాలో చేస్తూ, ఇక్కడ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫెసిలిటేటర్స్ అందరూ కూడా కేవలం చెప్పడం మాత్రమే కాదండి, ఇది మీరు అందరూ గమనించాల్సిన విషయం. ఫాలో చేస్తూ జీవితంలో ప్రతిదీ కూడా జీవన విద్యలో చెప్పే ప్రతి వాక్యాన్ని మాటని మన జీవితాల్లో అన్వయించుకుంటూ మనకి చెప్పడం జరుగుతుందండి. నార్మల్ గా చెప్పేవాడు చేయడు, ఇక్కడ చేస్తూ చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో 2016 నుంచి జీవన విద్యతో అసోసియేట్ అయి ఉన్నారు. ఈజ్ సర్టిఫైడ్ ట్రైనర్ అండి. ఇంకోటి ఏంటంటే ఏఐసిటికి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఫర్ కేరళ, ఏపీ, తెలంగాణ స్టేట్స్ కి సార్ అసోసియేట్ అయి ఉన్నారు. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈజ్ ఎ వెరీ 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 గుడ్ పెయింటర్ అండి. చాలా ఎగ్జిబిషన్స్ లో ఆయన పెయింటింగ్స్ అన్ని ఎగ్జిబిషన్స్ లో చేయడం జరిగింది. ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్, వెరీ గుడ్ పెయింటర్. సో ఈజ్ నన్ అదర్ దాన్ ఐవిఎన్ స్వామి గారు అండి. సో ఆయన ఈ రోజు మనకి సెషన్ తీసుకుంటారు, 3వ రోజు. నేను సార్ని జీవన విద్య తరపున, మన అందరి తరపున, పార్టిసిపెంట్స్ అందరి తరపున మనస్ఫూర్తిగా సెషన్ తీసుకోమని ఆహ్వానిస్తున్నాను. స్వామి గారు, సార్, యు ఆర్ వెల్కమ్ టు ద సెషన్. ప్లీజ్ టేక్ ఓవర్. ఓకే, నమస్తే సార్. ఓకే, గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. సో నా పేరు స్వామి అండి. వాసు గారు చెప్పినట్టు నేను ఫ్యాకల్టీగా వర్క్ చేస్తాను. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? వీడియో వాయిస్ అండి. సో సింపుల్ గా ఏంటంటే నేను ఫ్యాకల్టీగా వర్క్ చేస్తానండి. సో ఎంబీఎస్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ వర్క్ చేస్తున్నాను. వాసు గారు చెప్పినట్టు నాకు 2016 లో ఇది పరిచయం అయిందండి, జీవన విద్య. ఫ్రమ్ IIIT హైదరాబాద్ ప్రదీప్ కుమార్ రామచర్ల గారి ద్వారా నాకు పరిచయం అయింది అనమాట. సో ఇంకా ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే అండి, ఇక్కడ మేము చెప్తున్నంత మాత్రాన మేము చాలా ఎక్స్ట్రీమ్ ఉన్నాము, చాలా అడ్వాన్స్ వెళ్ళిపోయినాము, ఇది ఎన్లేట్ అట్లా ఏమీ లేదండి. సో మీకంటే కొంచెం ముందు పరిచయం అయింది ఈ కంటెంట్. సో మేము ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము, ప్రయత్నిస్తున్నాము. ఓకే, సో నేను ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాను. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అనిపించేది, నిన్నటి కంటే ఈరోజు బెటర్గా ఉంటుందండి. ఈ జీవన విద్య అర్థమైన తర్వాత నాకు, అంటే అర్థం చేసుకున్న ప్రాసెస్లో నిన్నటి కంటే ఈరోజు బెటర్గా ఉంటుంది. ఏదైతే హార్డిల్స్ కానీ ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు ఆ ఫేజ్ ఉంటుంది కదా, ఏదైతే ఫేజ్ మనం అంటే అన్కంఫర్టబుల్ ఫేజ్ ఉంటుంది కదా, ఆ ఫేజ్ తగ్గుతుంటుందండి. అంటే నా పర్సనల్గా చూస్తున్నాను కదా, ఛాలెంజెస్ వస్తాయి కానీ ఆ ఫేజ్ తగ్గిపోతుంది. అంటే ఆ పెయిన్ఫుల్ అనే జర్నీ ఉంటుంది చూస్తారా, ఆ జర్నీ యొక్క పీరియడ్ కానీ తగ్గడము, తర్వాత మనము అండర్స్టాండింగ్ వెళ్ళిపోతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అది మేము చేయగలం. ఇంకోటి ఏంటంటే రేపు బాగుంటుంది అనే నమ్మకం కూడా ఉందండి దీని ద్వారా. అంటే మనం ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మనమే కదా ఈరోజు చేసేది పని, కంపల్సరీ రేపు బాగుంటుంది. ఈరోజు మనం మంచి పని మంచిగా చేస్తే రేపు కంపల్సరీగా బాగుంటుంది. సో ఆ నమ్మకంతో ఉంటే మేము ముందుకు వెళ్తున్నామండి. సో మనందరం ఇక్కడ కో ఎక్స్ప్లోరర్సే, కొంచెం అందరం కలిసి అర్థం చేసుకుందాము, కలిసి ముందుకెళ్దాము. మేము ప్రయత్నం చేస్తున్నాము. సో ఇదండి చిన్నది. ఇంకొకటి ఏంటంటే నిన్న హరిగారు చెప్పినట్టుగా ఇది ఒక ప్రపోజల్ లాగానే తీసుకోండి అందరూ, ఇంక్లూడింగ్ దిస్ కంటెంట్ కానీ ఏది వచ్చినా సరే ఒక ప్రపోజల్ లాగానే తీసుకుందాము. తీసుకొని మన ద్వారానే వెరిఫై చేద్దాం. మన న్యాచురల్ అందరికీ ఆ ఇనేట్నెస్ ఉంటుంది కదా, అందరికీ ఉంటుంది. అది మన సొంతంగానే మనం వెరిఫై చేయొచ్చండి. సో ఇప్పుడు మీరు నిన్న ఎగ్జాంపుల్ సార్ చెప్పిండు కదా, హరిగారు చెప్పినట్టు, మీరు ఎప్పుడు సుఖంగా ఉండాలనుకుంటున్నారా లేదా అని క్వశ్చన్ అడిగితే ఏం చెప్పారు? ఎస్ అని చెప్పారు. దానికి ఏ పుస్తకం కూడా అవసరం లేదు వాస్తవానికి. కొంచెం బ్రేక్ అవుతుంది సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుందా? అందరికి అలానే ఉందండి? క్లియర్ ఉంది సార్. క్లియర్ ఉంది. సో నిన్న హరిగారు అడిగినట్టు, అంటే అందరికి సుఖంగానే ఉండాలని ఉందా అన్నప్పుడు అందరు సుఖంగానే ఉండాలని చెప్పారు. సో దానికి ఏ పుస్తకము ఎక్కడ అవసరం లేదనండి. అంటే పుస్తకాలు అవసరమనే కాదు, సో అది ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, నా ద్వారానే వెరిఫై చేసుకున్నాను నేను. సో నాకు అనిపించింది. సో ఇంకా కొంచెం మనం ముందుకెళ్ళాలని, ఇంకా కంటెంట్ కానీ ఇంకా మనం ఎవాల్వ్ కావాలంటే చాలా ఇన్పుట్స్ మనకు కావాలి వాస్తవానికి. ఆ ఇన్పుట్స్లో ప్రాసెస్సే ఈ జీవన విద్య అనేది కూడా వన్ ఆఫ్ ది ఇన్పుట్స్ అనండి. ఇది కూడా అలాంటి ఒక ఇన్ఫర్మేషన్ లాగానే తీసుకొని మన ద్వారా వెరిఫై చేసి, సో మనకు అవసరం అనిపించింది, చాలా బాగునిపించినప్పుడు దాంతో పట్టుకొని ముందుకెళ్ళిపోదాం. లేకుంటే దానికి అర్థం కాకపోతే పక్కకు పెట్టేసి, అంతే సింపుల్ అండి. సో ఇది నా చిన్న కాషియస్ ఫస్ట్ స్టార్టింగ్.
ఓకే కదండి. అందరికీ నా వాయిస్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. సో నిన్న చెప్పిన దాని గురించి జస్ట్ ఒక 2 మినిట్స్ నేను బ్రీఫ్ చేస్తానండి. నిన్న ప్రధానంగా డిస్కస్ చేసింది ఏంటి అంటే, ఒక వ్యక్తి అంటే ఒక మనిషి అనేవారు శరీరం కాదు. ఒక మనిషి అంటే శరీరం కాదు. శరీరంతో పాటు ఇంకొకటుంది. అదే నేను అంటున్నాము. సెల్ఫ్. అంటే హ్యూమన్ బీయింగ్ అనేవాళ్ళు శరీరము అండ్ నేను. అంటే నా ఇప్పుడు నిన్న వారి గారు చెప్పినట్టు సేమ్. నా దాన్నేమంటారు? మనస్సాక్షి అనుకోండి, ఏదన్నా అనుకోండి. దీని ఆధారంగా అంటే సెల్ఫ్ ఆధారంగా ఉంటుంది. అంటే నేను, నా శరీరము. ఈ 2 కలిస్తేనే హ్యూమన్ బీయింగ్. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ, నా అవసరాలు వేరు, నా శరీర అవసరాలు వేరు. ఇది చాలా అంటే ఇదొక్కటి క్లిక్ అయితే ఇంక వర్క్‌షాప్‌లో ఆల్‌మోస్ట్ ఒక 50% మనకు అర్థమైపోయినట్టేనండి. అంటే నా అవసరాలు వేరు, నా శరీర అవసరాలు వేరు. నా శరీరానికి కావాల్సింది వస్తువులు, నాకు కావాల్సింది హ్యాపీనెస్. ఈ రెండిటిని మనం క్లియర్‌గా చూడగలగాలండి. అంటే నాకు కావాల్సింది హ్యాపీనెస్సు, నా శరీరానికి కావాల్సింది వస్తువులు. అంటే హ్యాపీనెస్ అనేది రైట్ అండర్‌స్టాండింగ్ ద్వారా, రైట్ ఫీలింగ్స్ ద్వారానే వస్తుందండి. దేని ద్వారా రాదండి. మీ పని చేసిన దాని వల్ల గూడా రాదు. ఒక పని వల్ల గూడా హ్యాపీనెస్ రాదండి. ఓకేనా? నేను హ్యాపీగా పని చేస్తే, ఆ పని నుంచి నా హ్యాపీనెస్ ఎన్‌హాన్స్ అవుతుంది తప్ప, పనిలో హ్యాపీనెస్ లేదు వాస్తవానికి గూడా. ఓకేనా? ఇది అన్నమాట. అంటే నా అండర్‌స్టాండింగు, నా ఫీలింగ్ అది కరెక్ట్‌గా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. దాని ద్వారా నేను పని చేసినా, ఏదైనా వర్క్ చేసినా, ఎదుటి వ్యక్తితో ఇంటరాక్ట్ చేసినా సరే, అది మ్యూచువల్ హ్యాపీనెస్ లీడ్ చేస్తుంది. యాస్ వెల్ యాస్ ది వర్క్‌లో గూడా మ్యూచువల్ ప్రాస్పెరిటీకి చేస్తుంది. అంతే తప్ప బయట మాత్రం ఏం లేదండి. ఇది మనం చాలా వెరిఫై చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటే చాలా వాటికి సమస్యలు తీరిపోతాయండి. అంటే నా హ్యాపీనెస్ అనేది బయట లేదు. మీరు వెరిఫై చేయండి. నిజంగా ఉందా లేదా అని వెరిఫై చేయండి. సో, ఇది నెక్స్ట్ ప్రపోజల్‌లాగా నిన్న తీసుకున్నాము. ఇంకొకటేంటంటే, ఎప్పుడు సుఖంగా ఉండాలనుకుంటున్నారా? అని ఒక క్వెషన్ అడిగినప్పుడు, అవును ఎప్పుడు సుఖంగా ఉండాలనుకుంటున్నాను నేను. అంటే ఎక్కడ గూడా ఏ మొమెంట్‌లో కూడా, ఏ స్పర్ ఆఫ్ మొమెంట్‌లో కూడా నన్ను నేను బాధ పెట్టుకోవాలని కానీ, ఈరోజు నాకు సుఖం వద్దని కానీ అనుకోవట్లే నేను. ఎప్పుడు సుఖంగా ఉండాలనుకుంటున్నాను. ఓకేనా? అది నా యొక్క ఎయిమ్. అంటే నా యొక్క హ్యూమన్ బీయింగ్ ఒక టార్గెటే అదనమాట. కానీ ఉండలేకపోతున్నాను సెకండరీ. దానికి ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ ఉండాలనుకుంటున్నాం అనేది మన ప్రధానమైన లక్షణం అండి. సో, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ ప్రయత్నాలు చేసే ప్రాసెస్‌లో కింద పడతాము, లేస్తూ ఉంటాము. అంటే జర్నీ కదండీ! మనల్ని ఇప్పుడు సపోజ్ మనం సైకిల్ తొక్కాలనుకుంటున్నామండి. సైకిల్ తొక్కాలని స్టార్ట్ చేశాను చిన్నప్పుడు. ఇది 10 రోజులు పట్టింది. ఓకేనా? 10 రోజులు పట్టినప్పుడు చాలా సార్లు కింద పడి ఉంటాం గదా! సో, కింద పడినప్పుడు ఎన్ని సార్లు మనల్ని మనం తిట్టుకున్నాం మనం? దాని మీద పడడం మీద ఫోకస్ లేదు మనది. దేని మీద ఫోకస్ ఉంది? సైకిల్ తొక్కడం మీద ఫోకస్ ఉంది. ఓకేనా? ఈ ప్రాసెస్‌లో కూడా నేను కంటిన్యూ‌గా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. దాని మీద నాకు ఫోకస్ ఉంది. చిన్న చిన్న మిస్టేక్ మన ల్యాక్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ వల్ల కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మిస్టేక్ చేయడం తప్పు కాదండి. ఆ మిస్టేక్ జరిగినప్పుడు అది ఎందుకలా జరిగింది అన్న పాయింట్ మనకు ట్రిగ్గర్ అవుతే అది ప్రోగ్రెస్ అండి. ప్రగతి అంటేనే అది. అంటే మనకిక్కడ మిస్టేక్ అయింది. దాన్ని నేను కనిపెట్టగలిగాను. దీనివల్ల నేను బాధపడుతున్నాను. దీనివల్ల ఇది జరిగింది అనేది కనిపెట్టా నేను. కనిపెట్టడం అనేదే ప్రగతి అండి. సో, ఇది ఇట్లా మనము ముందుకు వెళ్తూ ఉండాలి. తప్పులు జరుగుతూ ఉంటాయి. అంటే షార్ట్ కమింగ్‌లో అలాంటివి జరుగుతూ ఉంటాయి గదా! అప్పుడే కదా మనం ఎవాల్వ్ అయ్యేది. సో, అంటే మనం ఎవాల్వింగ్ ప్రాసెస్‌లో ఉన్నాం కాబట్టి ఇది కామన్‌గా జరుగుతూ ఉంటుంది. బట్ మన ఎరుకలో ఉండాలి. అంటే మన అవేర్‌నెస్‌లో ఉండాలి. ఇది ఎందుకు జరుగుతుంది? ఇలా ఎందుకు జరిగింది? ఇలా ఎందుకు నేను బిహేవ్ చేశాను? అనేది చేస్తూ ఉంటే మన టార్గెట్ ఏదైతే ఉందో కంటిన్యూ‌గా హ్యాపీగా ఉండాలని టార్గెట్ ఏదో ఉందో దాన్ని మనం అచీవ్ అవుతామండి. సో, ఇది నిన్న ప్రధానంగా ఈ పాయింట్స్ మీద చాలా డిస్కషన్ వచ్చిందండి. సో, ఇది ఎవరికి వారు వెరిఫై చేయండి. సో, హ్యూమన్ బీయింగ్ ఈస్ ఎ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది బాడీ అండ్ సెల్ఫ్. ఓకేనా? ఆ మనిషికి అవసరాలు 2 ఉంటాయి. శరీర అవసరాలు ఉంటాయి. నా అవసరాలు ఉంటాయి. దేని ద్వారా వేరే దాన్ని చేయలేమండి. ఫిల్ చేయలేము. శరీర అవసరాల ద్వారా నా అవసరాలని, నా అవసరాల ద్వారా శరీర అవసరాలను ఫిల్ చేయలేమండి. సో, దేని సెపరేట్‌గా ఫిల్ చేయాలి. ఓకేనా? ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నమే పెట్టాలి. నువ్వు భగవద్గీత వేరేది బోధిస్తా అంటే కుదరదు. ఓకేనా? జ్ఞానం కావాల్సిన వాళ్ళకి జ్ఞానమే పెట్టాలి. ఎన్ని వస్తువులు ఇచ్చినా సరే వాళ్ళు జ్ఞానం సంపాదించలేరు. సో, ఇదనమాట. ఈ డిఫరెన్స్ క్లియర్‌గా ఉంది. మనం క్లియర్‌గా అర్థం చేసుకుంటే మన జర్నీ గూడా చాలా స్మూత్‌గా ఉంటుందండి. సో, ఇది నిన్న ప్రధానంగా డిస్కస్ చేశారు. సో, ఇది సెల్ఫ్ వైపు ఇంకా చాలా చెప్పొచ్చండి. సెల్ఫ్‌లో ఇంకా చాలా చెప్పొచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఈ కంటెంట్ అనేది చాలా పెద్దగానే ఉందండి. అంటే ఎక్కువనే ఉంటుంది. ఇది ఒక సెన్సిటైజ్ చేస్తున్నాం. అంటే కంటెంట్ బాగుంది
అనేది అంటే ఇది కంటెంట్ అనేది ఒక సెన్సిటైజేషన్ చేస్తున్నాము. ఫర్దర్‌గా మీకు కావాలంటే నేను రిఫ్రెష్ సెషన్‌లో ఇంకా డీటెయిల్‌గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో, వాట్ ఈస్ వాట్ అనేది ఇక్కడ ఈరోజు డిస్కస్ చేస్తున్నామండి. సో, సెల్ఫ్ గురించి అయిపోయింది కదా! మనం కంటిన్యూగా హ్యాపీగా ఉండాలంటే మనకు రైట్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. సరైన అవగాహన ఉండాలి. దేని పట్ల అవగాహన ఉండాలి? నా పట్ల నాకు అవగాహన ఉండాలి. నా థాట్స్ ఏంటి? నేను ఎలా ఉంటున్నాను అవగాహన ఉండాలి. నేనేంటని అవగాహన ఉండాలి. నెక్స్ట్ నా ఫ్యామిలీ అంటే అవగాహన ఉండాలి. ఫ్యామిలీలో హార్మోని ఎలా ఇన్‌స్టిట్యూట్ చేయాలి? ఎలా లివింగ్‌లో తీసుకోవాలి? అందరూ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? అనేది నాకు అర్థం కావాలి. అలానే సొసైటీ తీసుకున్నప్పుడు సొసైటీలో హార్మోని ఉండాలంటే నా పాత్ర ఏంటి? నేను ఎలా చేయాలి? సో, సొసైటీ హార్మోని ఇన్‌స్టిట్యూట్ చేయడానికి ఏమేమి పద్ధతులు తీసుకోవాలనేది కూడా నాకు అర్థం కావాలి. అట్ ది సేమ్ టైమ్ నేచర్‌ని హార్మోనియస్‌లో పెట్టాలంటే ఎలా ఉండాలి? నేచర్ ఎందుకు డిస్‌హార్మోనీలో ఉంది? హార్మోనీలో ఉండాలంటే దాన్ని ఎలా ఉంచాలి? సో, దానిలో నేను చేసే పాత్ర ఏంటి? అంటే ఈ 4 డైమెన్షన్స్ నాకు అర్థం కావాలి. సో, అందులో భాగంగానే నిన్న సెల్ఫ్ గురించి డిస్కస్ చేశాము. ఈరోజు ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఫ్యామిలీ అంటే సంబంధాల గురించి డిస్కస్ చేస్తున్నామండి. సో, మోస్ట్‌లీ ఈరోజు రేపు సంబంధాల గురించే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది డైమెన్షన్స్ అండి. సెల్ఫ్, ఫ్యామిలీ, సొసైటీ అండ్ నేచర్. ఈరోజు ఫ్యామిలీలో హార్మోనియస్‌గా ఎలా ఉండాలి? ఫ్యామిలీ అంటే మన మన రోజు లివింగ్‌లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. నెక్స్ట్ ఎక్స్‌టెండెడ్ అంటే నా వర్క్ ప్లేస్ కావచ్చు. నేను ఎక్కడైతే పని చేస్తున్నానో అంటే అంతే కదండీ. డైలీ మనము ఒక ప్లేస్‌కెళ్ళి 8 అవర్స్, 10 అవర్స్ స్పెండ్ చేస్తున్నామంటే అది కూడా నా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ లాగానే వాస్తవం చెప్పాలంటే. ఈ పరిసర ప్రాంతాలలో నేను ఎలా ఉండాలి? ఎలా హార్మోనియస్‌గా ఎన్‌షూర్ చేయాలి? అనే దాని మీదనే ఈరోజు ప్రధానంగా ఉంటుందండి. సో, నా వాయిసు, నా వీడియో అంతా క్లియర్‌గా ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో, ఇప్పుడు నేను పీపీటీ షేర్ చేస్తానండి. సో, నేను క్వెషన్స్ తీసుకుంటాను. కొంచెం కంటెంట్ కవర్ చేసిన తర్వాత నేను క్వెషన్స్ తీసుకుంటానండి. ఓకే. సో, లెట్ మీ షేర్ ద పీపీటీ. వాసు గారు నాకు పీపీటీ షేరింగ్ ఆప్షన్ ఇవ్వండి. ఒక్క నిమిషం. సారీ ఇప్పటికి ఇవ్వాల్సింది. సార్ హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి మీరు. నేనా? చేసి ఉండాల్సింది. నేనే మర్చిపోయాను. యాహ్! హ్యాండ్ రైజ్ చేశారా మీరు? స్వామి అని ఉంటుంది చూడండి చేయడానికి. యాహ్. అయిందా? ఒక్క నిమిషం. యాహ్! ఒక్క నిమిషం. అయిపోయిందండి. ఓహ్! కో-హోస్ట్ చేశాను చూడండి. యాహ్! ఓకే. సారీ సార్. యాహ్! పర్లేదు. ఓకేనండి. పీపీటీ కనపడుతుందా? యాహ్! కనబడుతుంది. ఫుల్ స్క్రీన్ వచ్చిందా? వచ్చిందండి. ఫుల్ స్క్రీన్ వచ్చింది. ఓకేనండి. ఈరోజు మనము సంబంధాల గురించి డిస్కస్ చేస్తున్నామండి. సంబంధం అంటే అందరికి తెలుసు కదండీ. సంబంధం అనేది ఆల్రెడీ ఉన్నదండి. సంబంధం విత్ రెస్పెక్ట్ టు నేచర్‌తో కావచ్చు, సొసైటీతో కావచ్చు, అంటే హ్యూమన్ బీయింగ్స్‌తో కావచ్చు. ఆల్రెడీ సంబంధం ఉంది. సో, మనము కొత్తగా ఎస్టాబ్లిష్ చేయవలసిన అవసరం లేదు. మీరు చెక్ చేసి చూడండి. ఆల్రెడీ సంబంధం ఉందా? లేదా? చాలా సంబంధాలుంటాయండి. ఆల్రెడీ మనం పుట్టగానే ఆ సంబంధాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉన్నాయి. మనం కొత్తగా ఎస్టాబ్లిష్ చేయవలసిన అవసరం లేదు సంబంధాల గురించి. సంబంధం అనేది మానవ సంబంధాల గురించే మాట్లాడుతున్నాం ఈరోజు. మానవ సంబంధాలు ఆల్రెడీ మనకున్నాయి ఇప్పుడు. సో, దాని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే, మన మానవ సంబంధాల ప్రధాన లక్ష్యం ఏంటంటే, మనం ఎప్పుడైనా ఒక యాక్షన్ కానీ, బిహేవియర్ కానీ, అంటే బిహేవియర్ కానీ, వర్క్ కానీ చేసినప్పుడు ఓకేనా? బిహేవియర్ చేసినప్పుడు ఏముండాలంటే, అది మ్యూచువల్ హ్యాపీనెస్‌కు దారితీవ్వాలి. మీరు చెక్ చేసి చూడండి. మీ బిహేవియర్ ఎదుటి వ్యక్తికి ఆమోదయోగ్యంగా ఉండాలా? డిస్‌హార్మోని క్రియేట్ చేయాలంటే మీరేం చెప్తారు? ఎదుటి వ్యక్తి మీ బిహేవియర్ వల్ల హ్యాపీగా ఉండాలా? అన్‌హ్యాపీగా ఉండాలా? అంటే మనం ఏం చెప్తాము? మ్యూచువల్ హ్యాపీనెస్‌కి లీడ్ చేయాలనేదే ప్రధానంగా ఉంటుంది. అంటే అది నాన్ నెగోషియబుల్ ఐటెమ్‌లా ఉంటుందండి. ఉండాలి కూడా. ఓకేనా? అంటే మ్యూచువల్ హ్యాపీనెస్ అనేది నాన్ నెగోషియబుల్ ఐటెమ్‌లాగా ఉండాలి. అంటే ఇరువురు ఉభయ తృప్తి పొందాలన్నమాట. సో, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే స్క్రీన్ మీద చూస్తే చెట్టు, ల్యాండ్ తీసుకోండి. సాయిల్ తీసుకుంటే ఒకదానికి ఒకటి మ్యూచువల్ ఎన్రిచ్‌మెంట్ ఉందండి. చెట్టు వల్ల భూమికి, భూమి వల్ల చెట్టుకు లాభం ఉంది. ఓకే. ఎట్లా అంటే చెట్టు ఒక ఇత్తనము భూమిలో పెట్టినప్పుడు దాని నుంచి చెట్టొచ్చిందిప్పుడు. ఓకేనా? ఆ చెట్టు మన
ఇనిషియల్గా భూమికి నష్టమే జరిగింది. ఎందుకంటే చెట్టు నుంచి ఆ ఉర్వరక్తం అంతా తీసుకొని, ఆ ఫెర్టిలిటీ తీసుకొని చెట్టు ఎదిగింది. కానీ చెట్టు ఎదిగిన తర్వాత దాని ఆకులు అవన్నీ భూమి మీద పడి, భూమి మళ్ళీ ఎన్రిచ్ అయింది. దాని ఉర్వరత్వం పెరిగింది. అంటే మ్యూచువల్ ఎన్రిచ్‌మెంట్ జరుగుతూ ఉంది. ఏది? ఈ మెటీరియల్‌తో అంటే ల్యాండ్ తోటి, ఈ చెట్లతోటి. అలాగనే హ్యూమన్ బీయింగ్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ మ్యూచువల్ హ్యాపీనెస్, మ్యూచువల్ ప్రాస్పెరిటీ అనేది జరగాలి. దట్ ఈస్ ద ప్రధానమైన అది ఈ హ్యూమన్ బీయింగ్ రిలేషన్‌షిప్‌లో, మానవ సంబంధాలలో అది ప్రధానమైన లక్ష్యం అండి. అంతకంటే లక్ష్యం ఏదో ఉందో మీరు చెక్ చేయండి. అంతకంటే ప్రధానమైన లక్ష్యము ఇరువురు తృప్తిగా ఉండడం కంటే, అంతకంటే ప్రధాన లక్ష్యం మనకేదైనా ఉందా? అదే ప్రధానమైన లక్ష్యము. ఓకేనా? సో, ఆ లక్ష్యానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఆ లక్ష్యము పొందడానికి మనం ప్రయత్నిస్తున్నాం. దాంట్లో ప్రధానంగా ఆ లక్ష్యం మనం పొందాలంటే ఫస్ట్ మనము ఏంటో మనకు అర్థం కావాలి. అంటే మనం హార్మోనియస్‌లో ఎలా ఉండగలుగుతున్నాం? అసలు ఉండగలుగుతున్నామా లేదా? అది ప్రధానంగా మనకు అర్థమైందనుకోండి. ఎప్పుడైతే మనం హార్మోనియస్‌లో ఉన్నామనుకోండి, మన చుట్టూ ఉన్నది కూడా హార్మోని అయిపోతుందండి. అంత అంత పవర్ ఉంటుంది. అంటే మీరు పొలైట్‌గా చాలా శాంతంగా మాట్లాడిన వాళ్ళతోటి చాలా అగ్రెస్‌గా మాట్లాడేది అనేది ఉండదండి. చాలా తక్కువ అసలు. అలా ఉండదు ఆఫ్‌కోర్స్. అంటే మన హార్మోని ఎన్‌షూర్ చేస్తే మన చుట్టూ స్లోగా సెట్ అయిపోతుంది. సో, దానికంటే ముందు మనం హార్మోనియస్‌గా ఉండడం అనేది ప్రధానమైన ఇదనమాట. సో, అందులో సంబంధాలు చెప్పాను గదండీ! ఇట్లా సంబంధాలనేవి చాలా ఉన్నాయండి. ఇక్కడ మీకు సంబంధాలు మెన్షన్ చేశా చూడండి. మీరు చెక్ చేసి చూడండి. పేరెంట్స్, చిల్డ్రన్ సంబంధాలున్నాయి. సిబ్లింగు అంటే తోబుట్టుల సంబంధం ఉంది. ఒక టీచర్ స్టూడెంట్ సంబంధం ఉంది. అంటే ఫ్రెండ్స్, స్నేహితుల సంబంధం ఉంది. వైఫ్ అండ్ హస్బాండ్ సంబంధం ఉంది. అంటే నేను వర్క్ చేసే ప్లేస్‌లో నేను నా కొలీగ్స్ గాని, బాస్ గాని ఆ సంబంధాలున్నాయి. అలానే నాకు సొసైటీకి సంబంధం ఉంది. ఓకేనా? అంటే ఇక్కడ నేను పెట్టిన సంబంధాలనేది హ్యూమన్ బీయింగ్ యొక్క సంబంధాలండి. ఇట్లా నాకు 7 సంబంధాలున్నాయండి. మనం ఏ సంబంధం తీసుకొచ్చినా సరే, ఈ ఏడిట్లో ఎక్కడో ఒక దగ్గర ఫిక్స్ అవుతుంది. ఓకేనా? పిల్లలు, పేరెంట్స్ కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, టీచర్, స్టూడెంట్ కావచ్చు, ఫ్రెండ్స్ సంబంధం కావచ్చు, వైఫ్ అండ్ హస్బాండ్ సంబంధం కావచ్చు, నేను కొలీగ్ సంబంధం కావచ్చు. ఇట్లా ఒక 7 ఉన్నాయండి. 7 సంబంధాలున్నాయి. అంటే హ్యూమన్ బీయింగ్ రిలేషన్‌షిప్స్ ఇవి. ఓకేనా? ఈ సంబంధాలు ఆల్రెడీ ఉన్నాయండి. సంబంధాలున్నాయి. కానీ ప్రతి ఒక్క సంబంధానికి ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ప్రతి ఒక్క సంబంధానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. మీరు చెక్ చేసి చూడండి. ఇప్పుడు పిల్లలు అండ్ పేరెంట్స్ ఆ సంబంధం అవసరమా లేదండి? అది అవసరమే. సో, దాని యొక్క ప్రాముఖ్యత ఉంది. సపోజ్ పేరెంట్ చైల్డ్ తీసుకుంటే కంపల్సరీ దాని యొక్క ప్రాముఖ్యత ఉంది. ఏం ప్రాముఖ్యత ఉంది? ఏదైతే ఆ సంబంధంలో ఉన్న వాళ్ళు ఉన్నారంటే పిల్లలున్నారనుకోండి, పేరెంట్స్ ఉన్నారు. ఆ పిల్లల్ని పోషించడము, ఆ పిల్లలకు సరైన అవగాహన వచ్చే విధంగా నేను వాతావరణం క్రియేట్ చేయడం. ఇదే గదా సంబంధం యొక్క ప్రధానమైన లక్ష్యం. పిల్లలకు పోషణ కలిగించడము, వాళ్ళకు సరైన అవగాహన వచ్చే విధంగా యాస్ ఎ పేరెంట్ నేను వాతావరణం క్రియేట్ చేయడము. అది పేరెంట్ చిల్డ్రన్ యొక్క ప్రధానమైన లక్ష్యము. అలానే ఒక స్టూడెంట్ టీచర్ తీసుకునే ఉంటుంది. అంతే గదా! సబ్జెక్ట్ పట్ల కానీ, జ్ఞానం పట్ల కానీ సెన్సిటైజ్ చేయడము. ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఉండడము. సో, ఇవన్నీ సంబంధాలలో చాలా ప్రధానంగా ఉంటాయన్నమాట. ఇట్లా చాలా సంబంధాలలో ఉంటాయి మనకు. అన్ని సంబంధాల్లో ప్రధానమైన ఉంటుంది. ఆ ప్రధానమైన దాన్ని మనం పట్టుకోవాలన్నమాట. ఏ సంబంధంలో అయినా ప్రధానమైన ఉంటుంది. ఆ ప్రధానమైన దాన్ని పట్టుకుంటే ఓకేనా? సో, దాన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి ఆ సంబంధాన్ని పట్టుకున్న తర్వాత దాన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి నాకు కొన్ని భావాలు కావాలండి. మళ్ళీ చెప్తున్నాను. సంబంధాలున్నాయి. ఆ సంబంధం యొక్క ప్రాముఖ్యత నాకు తెలియాలి. ఏ సంబంధమని తీసుకొని. ఆ సంబంధం యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ తెలిసినప్పుడు ఓకేనా? అది పూరించడానికి, ఆ సంబంధం యొక్క ప్రాముఖ్యతను పూరించడానికి నాకు కొన్ని భావాలు కావాలి. నాకు కొన్ని ఫీలింగ్స్ కావాలి. ఓకేనా? ఆ ఫీలింగ్స్ ప్రధానంగా ఉంటాయన్నమాట. ఆ ఫీలింగ్స్ ప్రధానంగా ఉంటేనే ఆ సంబంధం అనేది ఫ్రూట్‌ఫుల్ ఉంటుంది. ఆ సంబంధం అనేది కంప్లీట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ భావాలలో లోపం ఉంటే ఏది ఆ సంబంధం పట్ల కావాల్సిన భావాలలో లోపం ఉంటే ఆ సంబంధం ఫుల్‌ఫిల్ కాదండి. అక్కడే ఇష్యూ వస్తుందన్నమాట. సో, ఈ భావాల గురించి మనం తెలుసుకుందాం. ఆ సంబంధంలో భావాలేంటి మనం తెలుసుకుందాం. చెప్పినట్టు సంబంధాలు ఆల్రెడీ ఉన్నాయండి.
ఓన్లీ థింగ్ మనం ఏం చేయాలంటే ఆ సంబంధాన్ని నేను గుర్తించాలి. సంబంధం ఉంది అన్నది నేను గుర్తించాలి. ఓకేనా? గుర్తించినప్పుడు దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని అక్కడ నేను ఎలా నా భావం ఎలా ఉండాలి దాని పట్ల అనేది మనం వర్కౌట్ చేయాలండి. సో ఇది ఇక్కడ నేను భావాల గురించి భావాలంటే తెలుసు కదండి. నేను కొన్ని చెప్తాను మీకు ఇప్పుడు. ఒక్కరు అన్మ్యూట్ చేయండి. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేయండి. నేను మామూలు క్వెషన్స్ అడుగుతాను. అంటే కొంచెం ఇంటరాక్షన్ కొరకేనండి. సో నేను చాట్ ఏమి చూడట్లేను. ఒకరిద్దరు ఎవరైనా అన్మ్యూట్ చేస్తే నేను కొన్ని క్వెషన్స్ అడుగుతాను. ఓకే. సో హలో. కోపం అనేది కూడా ఒక భావమేనండి. మీకు కోపం కావాలా? హలో. మీకు కోపం కావాలా? శ్రీకాంత్ గారు మిమ్మల్ని అడుగుతున్నారు, చెప్పండి. ఓకే. అదే నేను అన్మ్యూట్ చేశాను. అదే యా, మీకు కోపం కావాలండి? లేదు సార్. ఈర్ష్య కావాలా? నో నో. దేశం కావాలా? లేదు. ఓకే. స్నేహం కావాలా? కావాలి. విశ్వాసం కావాలా? విశ్వాసం కావాలి. యా, రెస్పెక్ట్ కావాలా? మ్యాండేటరీ. యా, అంటే కొన్ని భావాలు చెప్పినప్పుడు మీ విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి వద్దన్నారు. ఓకేనా? సో కొన్ని భావాలు చెప్పినప్పుడు కావాలన్నారు. ఇప్పుడు కావాలన్న భావాలు నాలో ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటానండి. ఏదైతే కావాలన్నారు చూసారా? ఈ కావాలి అన్న భావాలు నాలో ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. ఈ వద్దన్న భావాలు నాలో ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. ఇది చిన్న క్లారిఫికేషన్ అండి. సో ఇవి నాకు వద్దన్నారు చూసారా? ఆ వద్దన్న భావాలు మీలో ఉంటే డిస్కంఫర్ట్ ఉంటారు. మీరు చెక్ చేసి చూడండి. నేచర్ అంత బ్యూటిఫుల్ అన్నమాట. కావాలన్న భావాలు చూసారా? మీ నేచర్‌గా అంటే మీ ఇన్నెట్‌నెస్ చెప్పింది. మీ సహజ స్వీకృతి చెప్పిందనమాట అది. ఇప్పుడు దాని ఆధారంగా మన లివింగ్ ఉంటే మనం హ్యాపీగా ఉంటాము. దానికి ఎగనెస్ట్‌గా మన లివింగ్ ఉంటే మనం అన్‌హ్యాపీగా ఉంటామండి. సింపుల్ అంతే. సపోజ్ నా చేతిలో ఒక వస్తువు ఉందండి. కనపడుతుంది కదా అందరికి? వస్తువు ఉంది. ఓకే. ఈ వస్తువు నేను ఇలానే చాలా సేపు పట్టుకున్నాను అనుకోండి. ఓకేనా? నా చెయ్యి పెయిన్ వస్తుంది. ఓకేనా? ఈ వస్తువు వదిలేసామనుకోండి కింద పడిపోతుంది. ఈ వస్తువే కాదు, నేను ఏ వస్తువు వదిలేసినా కింద పడుతుంది. ఎందుకంటే దేర్ ఇస్ ఎ లా. ఆ వస్తువుకు, ఆ భూమికి ఒక గ్రావిటీ ఉంది. ఆ లా ఉంది. ఆ లా ఆధారంగా వర్క్ చేస్తుంది. నేను లాకు ఎగనెస్ట్‌గా నేను వర్క్ చేస్తే, అంటే ఇది కింద పడకుండా ఉండడానికి నేను ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నా కదా! ఎప్పుడైతే నేను నేచర్‌కి విరుద్ధంగా పని చేస్తే, నేను ఒక పే చేయాల్సొస్తుంది. హ్యూమన్ బీయింగ్‌లో రిలేషన్‌షిప్ తీసుకుంటే ఆ ఫోర్స్‌నే పెయిన్ అంటారండి. ఎగనెస్ట్‌గా వెళ్తే, నేచర్‌కు విరుద్ధంగా వెళ్తే మనకు పెయిన్ వస్తుంది. సో ఇది చిన్న క్లారిఫికేషన్ అండి. ఆ భావాల గురించి ఈరోజు చెప్పుకుందాం మనం. ఓకేనండి. థాంక్ యూ అండి. మీరు రెస్పాండ్ అయినందుకు. థాంక్ యూ. యాహ్! సో ఇంతకుముందు చెప్పాను కదండీ, సంబంధాలలో ప్రధానమైన లక్ష్యము మ్యూచువల్ హ్యాపీనెస్ అండి. మన బిహేవియర్ చేస్తే అది మ్యూచువల్ హ్యాపీనెస్‌కు లీడ్ చేయాలి. అదే ప్రధానమైన లక్ష్యము. కానీ జరగట్లేదు. కొన్ని రీజన్స్ వల్ల కావచ్చు. అది అవ్వట్లేదు. కానీ మన ప్రయత్నం మాత్రం దాని కొరకే. ఓకే. సో అలాంటి ఇంతకుముందు చెప్పాను కదండీ భావాలు. ఆ భావాలు కొన్ని భావాలు మీకు ఇక్కడ డిస్‌ప్లే పెట్టానండి. తెలుగులో ఉన్నాయి. కనపడుతున్నాయి చూడండి. ఈ భావాలు ఉన్నాయి చూడండి. విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ. ఇవి ఇవి కొన్ని మూల్యాలంటారండి. మూల్యాలనొచ్చు, వాల్యూస్ అనొచ్చు. ఇవి యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అన్నారండి వీటిని. అంటే ఏ వ్యక్తితోటి కూడా ఇవి మారవు. వ్యక్తితోటి కానీ, ప్లేస్ తోటి కానీ, టైమ్ తోటి కానీ ఇవి మారవండి. మీరు ఇంతకుముందు చెప్పారు గదా! ఎక్కడైనా మీరు సుఖంగా ఉండాలంటే ఎప్పుడైనా సుఖంగా ఉండాలనుకుంటారు. ఓకేనా? ఈరోజైనా మరి మీరేనా ఇంకోలంటే ఎవరడిగినా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఈ ప్లేస్ అయినా వేరే ప్లేస్ అంటే సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? అంటే వ్యక్తులతో కానీ ప్లేస్‌తో కానీ, టైమ్‌తో కానీ మారనుంటాయి చూసారండి. వాటినే విలువలు అంటారు. వాల్యూస్ అంటారు. ఓకేనా? అలాంటి వాల్యూసే ఇవండి. విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ. ఇవి కొన్ని మూల్యాలండి. ఇందులో కొన్ని ప్రధానమైనవి కొన్ని డిస్కస్ చేస్తాము. మిగతా డీటెయిల్‌గా కొన్ని ఉన్నవి వేరే లార్జర్ వర్క్‌షాప్‌లో చేస్తామండి. ఇందులో చాలా ముఖ్యమైనవి కొన్ని డిస్కస్ చేస్తామండి. సో, ఈరోజు తీసుకుపోయే మూల్యంలో ప్రధానమైనది విశ్వాసం అనే ఒక మూల్యం అండి. మూల్యం అంటే వాల్యూ అండి. వాల్యూ. ఫీలింగ్ అంటున్నాం. భావం అంటున్నాం చూసినావా? ఈ భావం అన్నమాట. ఈ భావాన్నే మనము ఇక్కడ మూల్యాలని కానీ, వాల్యూస్ అని కానీ అంటున్నారు. ఓకే. ఇవి చేంజ్ కావండి. ప్రతి ఒక్కరికి సేమ్ ఉంటుంది. ఓకేనా? సో ఇవి వాల్యూస్. ఈ భావాలలో మనం ఎప్పుడైనా మనకు బాధ కలుగుతుంటది కదండీ! బాధ కలగడం కానీ, కోపం రావడం కానీ,
ఒక జెలసీ, యాంగ్జైటీ ఫీల్ అవుతుంది చూసినారండి. అది ఫీల్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఈ మూల్యాలు ఏదైతే వాల్యూస్ చెప్తున్నామో, ఈ వీటిలో ఏదో ఒకటి కానీ, 2, 3 కానీ మిస్ అవుతుంటాయి అన్నమాట. ఆ ఫీలింగ్ లోపం వల్లనే నాకు కోపం వస్తది. ఒక భయం అయితుంటది. మీరు చెక్ చేసి చూడండి. భయాలు ఒక నమ్మకం ఎక్కడైతే మిస్ అయితే అక్కడ భయం అయితది. అంటే ఏదైతే నాలో మిస్ అవుతుందో దానికి అపోజిట్ వచ్చేస్తదన్నమాట. సో, మనం కోప్పడడం కానీ, కొంచెం ఏదన్నా యాంగ్జైటీ కానీ, టెన్షన్ కానీ, ఇంకా ఏదో సంథింగ్ భయాలు కానీ జరుగుతున్నాయంటే, మనం ఈ మూల్యాలలో, ఈ వాల్యూస్‌లలో ఏదో 1 కానీ, 2 కానీ, 3 కానీ, మోర్ దాన్ 1 కానీ మిస్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఆ మిస్ అవ్వడం వల్లనే నాకు ఆ బాధ కలుగుతుంది, కోపం వస్తుంది. కానీ ఏది మిస్ అవుతుంది? ఏ టైం అని తెలుసుకోవాలండి. అంటే అది అసలు ప్రగతి అంటేనే అది. అది తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకుంటే ఇంక ఆల్‌మోస్ట్ మనం ఇంకా ఒక ప్రగతి వైపు మనం పయనిస్తున్నట్టే ఉంటుంది. ఓకేనా? అది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది. సో, ఇప్పుడు నేను ప్రధానమైన ఒక మూల్యము డిస్కస్ చేస్తానండి. ఈ భావాలనేవి నాలో ఉన్నాయండి. ఎప్పుడైతే ఈ భావాలు నాలో ఉంటాయో నేను హ్యాపీగా ఉంటానండి. మీరు చెక్ చేసి చూడండి. ఇలాంటి భావాలు మనలో ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాము. ఈ భావాన్ని బయట వ్యక్తపరిస్తే, నా చుట్టూ ఉన్న వాళ్ళతోటి, నా కొలీగ్స్‌తోని కానీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ వ్యక్తపరిస్తే వాళ్ళకి గూడా మనం దోహదపడినట్టుగా ఉంటుంది. యెస్ సార్. ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి సార్. సాంబశివరావు గారు. సాంబశివరావు గారు గుడ్ మీరు మార్నింగ్ హ్యాండ్ అండి. రైజ్ చేశారు. యాహ్! ఇవి బేసికల్లీ ఈ ఆల్ దీస్ ఫీలింగ్స్ అవి మన ఫీలింగ్స్ అవి. యెస్ సార్. అంటే చూసారా మనం అంటే బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ ద అదర్ పర్సన్ ఈస్ టేకింగ్ ఆల్సో కదండి. అది డిస్కస్ చేద్దాం సార్. ఇది ఇప్పుడు ఎక్స్‌టెన్షన్ అది. ఇప్పుడు అదే ఓకే యాహ్! అదే డిస్కస్ చేద్దాం. ఓకే అండి. థాంక్ యూ. ఓకే కొంత కంటెంట్ అయిన తర్వాత నేను క్వెషన్స్ తీసుకుంటానండి. కొంచెం కంటెంట్ కొంచెమే ఉంటుంది. నేను క్వెషన్స్ తీసుకుంటా. ఓకే. ఈ భావాలు నాలో ఉన్నాయండి. ఇది ఎప్పుడైతే మనలో మిస్ అవుతున్నప్పుడు ఇది ఫీలింగ్ కలుగుతుంది. మీరు వెరిఫై చేయండి. మీరు ఎదుటి వ్యక్తిని యాక్సెప్ట్ చేసినప్పుడు మీకు హార్మోనియస్ ఫీలింగ్ ఉందా? ఎదుటి వ్యక్తిని యాక్సెప్ట్ చేయనప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు మీకు ఫీలింగ్ ఉందా అనేది మనము చెక్ చేయొచ్చు. దాంట్లో తెలుస్తుంది. సో, ఇది వ్యక్తపరిచినప్పుడు ఆ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక దోహదపడిన వాళ్ళు అవుతాం. ఓకే. సో, ఇది అండి. సో, ఇక్కడ నేను డిస్కస్ చేసేది విశ్వాసము. దాన్ని ట్రస్ట్ అంటారు. ఆ విశ్వాసాన్ని మూల్యాన్ని డిస్కస్ చేస్తున్నాను. మీరు ఇక్కడ నేను కొన్ని క్వెషన్స్ అడుగుతానండి. ఈ కంటెంట్ డిస్కస్ చేసేటప్పుడు కొంచెం టెక్నికల్‌గా కొంచెం ఉంటుంది. కొన్ని క్వెషన్స్ తీసుకుందాము. దాని తర్వాత దీని మీద మనం డిస్కషన్ పెడదాము. నేను కొన్ని క్వెషన్స్ అడుగుతానండి. ఆ క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చేయండి. ఆన్సర్స్ అంటే ఏంటంటే నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. యెస్ కానీ, నో కానీ, డోంట్ నో గాని చెప్పండి. తర్వాత దాని అనాలిసిస్ మనం తర్వాత చేద్దాం. ఓకేనా? 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఏంటంటే యెస్ కానీ, నో కానీ ఆర్ డోంట్ నో గాని. ఏమో, ఎలానో, తెలియదు ఇలాంటివన్నమాట. అవును, కాదు, నాకు తెలియదు అనేది ఈ 3 ఆప్షన్స్ మనకున్నాయండి. అర్థమైనాయి కదండీ ఆప్షన్స్ అందరికీ? ఐ హోప్. యాహ్! అవును, కాదు, డోంట్ నో. నాకు తెలియదు. అది. సో, నేను ఇప్పుడు ప్రధానంగా కొన్ని క్వెషన్స్ అడుగుతానండి. ఓకేనా? నేను విశ్వాసం అనే ఒక భావన గురించి డిస్కస్ చేస్తున్నాము. ఎప్పుడైతే ఈ భావాలు మనలో ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అనేది ప్రపోజల్. ఈ భావాలు ఎప్పుడైతే మనలో మిస్ అవుతాయో మనం అన్‌హ్యాపీగా ఉంటాం అనేది ఇంకొక ప్రపోజల్. ఓకేనా? మనం వెరిఫై చేద్దాం తర్వాత. సో, నేను ఫస్ట్ అడుగుతున్నాను. క్వెషన్ అడుగుతున్నాను. మీకు స్క్రీన్ కనపడుతుంది కదా? ఓకే. నేను ప్రధానంగా ఫస్ట్ క్వెషన్ ఏం అడుగుతానంటే నన్ను నేను ఎప్పుడు సంతోషంగా ఉంచుకోవాలని అనుకుంటున్నాను. మిమ్మల్ని అడుక్కోండి. ఆ క్వెషన్ మిమ్మల్ని మీరు అడుక్కోండి. మిమ్మల్ని మీరు ఎప్పుడు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారా? యెస్. యెస్. మీరు చాట్ చేయండి. చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. మిమ్మల్ని మీరు ఎప్పుడు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారా? యాహ్! అందరూ రెస్పాండ్ అవ్వండి సార్. అందరూ అందరూ రెస్పాండ్ మీరు చాట్ బాక్స్‌లో చేయండి. ఓవరాల్ రెస్పాండ్ అయినా పర్లేదు. మీరు అన్‌మ్యూట్ చేసి కూడా రెస్పాండ్ కావచ్చు. ఓకేనా? యెస్. అందరూ యెస్ అని చెప్పారు. నెక్స్ట్ ఇంకొక క్వెషన్ అడుగుతున్నానండి. సో, ఇక్కడ ఎవరికి డౌట్ లేదు. ఇంకొక క్వెషన్ అడుగుతున్నాను. ఇంకో క్వెషన్ ఏంటంటే యెస్. నేను ఎదుటి వారిని సుఖంగా ఉంచాలని అనుకుంటున్నాను. నేను ఎదుటి వారిని మరొకరిని సుఖంగా అంటే సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నాను. యెస్ ఆర్ నో?
అందరూ దానికి కూడా ఎస్ అని చెప్పారు. ఓకే. నన్ను నేను సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఇతరులను కూడా సుఖంగా ఉంచాలని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఐ హోప్ ఈ 2 క్వెషన్స్ క్లియర్‌గా ఉన్నాయనుకుంటున్నాను. ఇంకొక క్వెషన్ అండి. ఓకే కదా? ఇంకొక క్వెషన్ అడుగుతాను చూడండి. ఎదుటివారు ఇంకో క్వెషన్ అడుగుతా, క్లియర్‌గా వినండి సార్. వినండి. ఎదుటివారు తనను తాను సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నాడు. ఎదుటివారు తమని తాము సుఖంగా ఉంచుకోవాలని అనుకుంటున్నారు. దీనికి ఆన్సర్ చెప్పండి. ఎదుటివారు తమని తాను సుఖంగా ఉంచుకోవాలని అనుకుంటున్నారు. డోంట్ నో అని వచ్చింది. డోంట్ నో అని వచ్చింది. ఓకేనా? కొన్ని డోంట్ నో వచ్చాయి 2, 3, మిగతా అన్ని ఎస్ వచ్చాయి. ఓకేనా? చూద్దాం ఇది. ఓకే. నో ప్రాబ్లమ్ అండి. ఈ ఆన్సర్ చేద్దాం మనం. సో చాలా వరకు ఎస్ వచ్చింది. ఒక 2, 3 డోంట్ నో అని వచ్చింది. ఎదుటివారు వాళ్ళు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారా లేదన్న దానికి నో వచ్చింది. దాన్ని చేద్దాం. ఓకే. నెక్స్ట్ నేను ఆన్సర్ చేస్తానండి. నెక్స్ట్ ఎదుటివారు మిమ్మల్ని సుఖంగా ఉంచాలనుకుంటున్నారు. దీనికి ఆన్సర్ చెప్పండి. ఎదుటివారు తమని తాము సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారు. దానికి ఆన్సర్ చేశారు. ఎదుటివారు మిమ్మల్ని సుఖంగా ఉంచాలని అనుకుంటారు. దానికి ఆన్సర్ చెప్పండి. ఎదుటివారు 4th క్వెషన్ అండి. ఎదుటివారు మిమ్మల్ని సుఖంగా ఉంచాలని అనుకుంటారు. డోంట్ నో. చాలా వరకు ఇక్కడ డోంట్ నో ఓకే వచ్చాయి. ఇప్పుడు ఆ 2 క్వెషన్స్ లాస్ట్ 2 క్వెషన్స్ చేద్దామండి. ఇప్పుడు ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి ఉండండి. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేయండి. జస్ట్ టు మేక్ ద కన్వర్జేషన్ ఇంట్రాక్షన్ చేయడానికి. యా చూడండి శ్రీకాంత్ గారా? యా ఎస్ అండి. చూడండి 3rd క్వెషన్ చూద్దాం. 3rd క్వెషన్ ఎదుటివారు తమని తాను సుఖంగా ఉంచుకోవాలనుకుంటారు. అంతే కదండి శ్రీకాంత్ గారు? యా ఎదుటివారు తమని తాను సుఖంగా ఉంచుకోవాలనుకుంటారు అన్నదానికి కొంతమంది డోంట్ నో అని చెప్పారు. ఎదుటివారు అంటే మీకు ఎదుటివారు ఇక్కడ మీ ఇంట్లో క్లోజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుందాం. మీ సెట్ కానీ మీ పిల్లలు కానీ వాళ్ళని తీసుకోండి. ప్లస్ ఇక్కడున్న ఆడియన్స్ తీసుకుందాం ప్రస్తుతానికి. ఇప్పుడు ఇక్కడున్న ఆడియన్స్ అంతా మీకు ఎదుటి వాళ్ళే కదండి శ్రీకాంత్ గారు? ఎదుటి వాళ్ళు. వాళ్ళని మనం 3rd క్వెషన్ అడుగుదాం ఇప్పుడు. వాళ్ళ 3rd క్వెషన్ ఏంటిది? ఫస్ట్ క్వెషన్ అవుతుంది. చెక్ చేయండి. వాళ్ళకి 3rd క్వెషన్ ఫస్ట్ క్వెషన్ అవుతుంది. ఓకేనా? మిమ్మల్ని మీరు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారా అంటే వాళ్ళు ఏం చెప్తారు ఆన్సర్? ఎస్ అని చెప్తారు. కొంచెం మనం దీన్ని డీటెయిల్గా మనం చేద్దామండి. జస్ట్ టు మేక్ ద కాన్సెప్ట్ క్లియర్ నేను అది చేస్తున్నాను. ఇప్పుడు 3rd క్వెషన్ ఎదుటి వాళ్ళని అడిగామనుకోండి, వాళ్ళకి ఫస్ట్ క్వెషన్ అవుతుంది. మిమ్మల్ని మీరు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారా అంటే ఏం ఆన్సర్ వస్తుందండి? ఎస్ అని వచ్చింది. ఎస్. ఇప్పుడు 3rd క్వెషన్కి మనం ఆన్సర్ వెరిఫై చేస్తే ఎస్ఏ కదా? మనం డిస్కస్ చేద్దామండి. ఇంక దీని మీద చాలా క్వెషన్స్ వస్తాయి. మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ అండి శ్రీకాంత్ గారు 4th క్వెషన్. 4th క్వెషన్ మనం వాళ్ళని అడిగామనుకోండి, మీరు ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచాలనుకుంటున్నారా అని అంటే వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారు ఇప్పుడు? ఇంతకుముందు సెకండ్ క్వెషన్ వాళ్ళ సెకండ్ క్వెషన్ మిమ్మల్ని మీరు ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచాలనుకుంటున్నారా అంటే వాళ్ళ ఆన్సర్ ఏం చెప్తారు ఇప్పుడు? అంటే సెకండ్ కి 100% చెప్పొచ్చు. ఇప్పుడు 4th క్వెషన్ ఈ 4th క్వెషన్ వాళ్ళకి సెకండ్ క్వెషన్ ఇప్పుడు వాస్తవానికి. ఈ 4th క్వెషన్ ఉంది కదండి. ఈ 4th క్వెషన్ కొంచెం చిన్న పాయింట్, చిన్న లాజిక్ ఉంటుందండి. ఈ 4th క్వెషన్ వాళ్ళకి సెకండ్ క్వెషన్ యాక్చువల్గా. వాళ్ళు అడిగితే మీరు ఇతరులను సుఖంగా ఉంచాలనుకుంటున్నారా అంటే ఏం ఆన్సర్ చెప్తారు? ఎస్ అని వస్తుంది. సో ఇట్లా మేము చాలా ఇప్పుడు ఇంతవరకు చాలా వర్క్షాప్ చేశామండి. చాలా వర్క్షాప్లో మేము కానీ మా గురువు గారు కానీ చాలా అంటే గురువు అంటే ఈ కంటెంట్ ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళందరూ ఎక్కడ చేసినా ఈ ఆన్సర్స్ ఏదైతే ఆన్సర్ చెప్పామో ఇవన్నీ యునానిమస్గా ఫస్ట్ వచ్చిన తర్వాత అందరి నుంచి ఆన్సర్ సేమ్ వస్తుందండి. సో మీరు కూడా వెరిఫై చేయండి. అంటే సార్ ఈవెన్ నేను కూడా ఇప్పుడు సెకండ్ దానికి ఎస్ అనే పెట్టాను. ఎస్ అంటే దానికి డోంట్ నో అని పెట్టాను. అంటే రీజన్ ఏంటంటే నా మైండ్ లో నడిచిన డిస్కస్ చేద్దాం సార్. ఇది డిస్కస్ చేద్దాం. ఓకే. అంటే సెకండ్ దానికి ఎస్ ఎందుకు పెట్టానంటే నేను ఉంచాలనుకుంటాను. కానీ 4th దానికి ఏంటంటే అవతల వాళ్ళ మైండ్ లో ఏముంటుందో నాకు తెలియదు కాబట్టి డోంట్ నో అని పెట్టాను.
ఇప్పుడు అదే అడిగాము, అవతల వాళ్ళే అంటే వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అవతల వాళ్ళే కదా. అవును. అవును. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అవతల వాళ్ళే కాబట్టి వాళ్ళని అడిగితే మీరు ఇతరులను సుఖంగా ఉంచాలనుకుంటున్నారా లేదా అంటే అవతల వాళ్ళు ఇప్పుడు ఆన్సర్ ఎస్ అనే చెప్తారు. అవును. అవును. అదే ఫోర్త్ క్వశ్చన్ అదనమాట. ఎదుటి వాళ్ళు ఇతరులను సుఖంగా ఉంచాలనుకుంటున్నారా అంటే ఎస్ ఓకే. అనేది వస్తుంది. మనం డిస్కస్ చేద్దామండి. ఇది ఓకే. కాన్సెప్ట్ క్లియర్ చేయడానికి చేశాను ఇక్కడ. అంటే ఓకే. నన్ను నేను సుఖంగా ఉంచుకోవాలనుకుంటాను, అలానే ఇతరులను కూడా నేను సుఖంగా ఉంచాలని అనుకుంటాను. అవును. ఇది సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దామండి. అందరు నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాను. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. ఓకే. నేను ఎప్పుడు నన్ను నేను సుఖంగా ఉంచుకోగలుగుతున్నాను? ఎస్ ఆర్ నో చెప్పండి. మనల్ని మనము ఎప్పుడు సుఖంగా ఉంచుకోగలుగుతున్నామా? మీరు ఆన్సర్ చేయండి. ఎప్పుడు మనల్ని మనం సుఖంగా ఉంచుకోగలుగుతున్నామా? మనల్ని మనము ఎప్పుడు సుఖంగా ఉంచుకోగలుగుతున్నామా? సో యునానిమస్‌గా నో వచ్చిందండి. ఓకేనా? అలాగనే మనము ఇతరులను సుఖంగా ఉంచగలుగుతున్నామా ఎప్పుడు? మనము సెకండ్ క్వశ్చన్ అండి. ఒక్క నిమిషం ఇది. పీపీటీ చేంజ్ అవుతుందండి. యాహ్! నేను ఎదుటి వారిని ఎప్పుడు సుఖంగా ఉంచగలుగుతున్నానా? ఆన్సర్ చేయండి. నేను ఎదుటి వారిని ఎప్పుడు సుఖంగా ఉంచగలుగుతున్నానా? ఓకే. ఆల్మోస్ట్ నో వచ్చిందండి. అందరూ ఎదుటి వాళ్ళని నేను సుఖంగా ఉంచగలుగుతున్నానా? నో. నో. ఎప్పుడు సుఖంగా ఉంచగలుగుతున్నానా? అంటే ఎప్పుడు సుఖంగా ఉంచగలగడం అంటే నా బిహేవియర్ వల్ల గాని, నా వర్క్ వల్ల గాని ఎదుటి వాళ్ళు డిస్టర్బ్ అవ్వట్లేరు. చాలా ఆమోదయోగంగా ఉంది. ఎవరు నా మీద కోపడట్లేరు. వాళ్ళే అలా అన్‌హ్యాపీ ఫీల్ అవ్వట్లేరు అనేది ఉందా? ఉంచగలిగితే చాలా గ్రేట్ అండి. మనం ఉంచగలిగితే మన బిహేవియర్ వల్ల గాని, వర్క్ కానీ చాలా ఇదన్నమాట. చాలా ముందున్నాం అన్నట్టు మనం. నెక్స్ట్ అండి. యెస్. నెక్స్ట్. ఎదుటివారు తమని తాము ఎప్పుడు సుఖంగా ఉంచుకోగలుగుతున్నారా? ఎవరైనా అన్‌మ్యూట్ చేసి చెప్పండి. కొంచెం ఎందుకంటే కొంచెం సైలెంట్‌గా ఉంది. ఆన్సర్ చేస్తున్నా నేను చాట్ బాక్స్ చూడలేకపోతున్నాను. ఒక్కరు శ్రీకాంత్ గారు మీరన్నా ఎవరైనా ఇంక వేరే వారు ఎవరైనా పర్లేదు. ఎదుటివారు ఎప్పుడు తమని తాము సుఖంగా ఉంచుకోగలుగుతున్నారా? మీరు డే టు డే లైఫ్‌లో చూస్తూ ఉన్నారు గదా! మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చూస్తున్నప్పుడు తమని తాము ఎప్పుడు సుఖంగా ఉంచుకోగలుగుతున్నారా? నో. అది థర్డ్ క్వెషన్ అండి. ఇంకొక లాస్ట్ క్వెషన్ అండి. ఎదుటివారు మిమ్మల్ని ఎప్పుడు సుఖంగా ఉంచగలుగుతున్నారా? ఎదుటివారు మిమ్మల్ని ఎప్పుడు సుఖంగా ఉంచగలుగుతున్నారా? ఆన్సర్ చేయండి. సిట్యుయేషన్ బట్టి ఉంటది సార్ ఏదైనా గాని. అదే సిట్యుయేషన్ బట్టి ఉంటుంది. అదే చెప్తున్నాను. అది ఎప్పుడు ఆ సిట్యుయేషన్‌లో ఎప్పుడు హ్యాపీగా ఉంచగలుగుతున్నారా? యెస్ ఆర్ నో చేయండి. మనం డిస్కస్ చేద్దాం దీని మీద. నో. యాహ్! నో. డిస్కస్ చేయండి. డిస్కస్ చేద్దాం మనం. యెస్ ఆర్ నో చేస్తే మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఈ సెట్ ఆఫ్ క్వెషన్స్ మీరు చూస్తే సెకండ్ సెట్ ఆఫ్ క్వెషన్స్‌లో ఆల్మోస్ట్ అన్ని నో వచ్చాయండి. ఓకేనా. మిమ్మల్ని మీరు ఎప్పుడు సుఖంగా ఉంచుకోగలుగుతున్నారా? అంటే నో అని చెప్పారు. మీరు ఇతరులను సుఖంగా ఉంచగలుగుతున్నారా? నో అని వచ్చింది ఆల్మోస్ట్. నెక్స్ట్ ఎదుటి వాళ్ళు తమని తాము సుఖంగా ఉంచుకోగలుగుతున్నారా ఎప్పుడు? నో వచ్చింది. ఎదుటి వాళ్ళు మనల్ని సుఖంగా ఎప్పుడు ఉంచగలుగుతున్నారా? అంటే నో వచ్చింది. ఫస్ట్ సెట్ ఆఫ్ క్వెషన్స్‌లో చూస్తే ఓకేనా. నన్ను నేను సుఖంగా ఉంచుకోవాలని అనుకుంటున్నాను. ఎదుటి వ్యక్తిని కూడా సుఖంగా ఉంచాలని అనుకుంటున్నాను. నేనెలా అనుకుంటున్నానో ఇతరులు కూడా తమని తాము సుఖంగా ఉంచుకోవాలని అనుకుంటున్నారు. వాళ్ళు కూడా ఎదుటి వ్యక్తిని సుఖంగా ఉంచాలని అనుకుంటున్నారు. ఓకేనా. ఇక్కడ
ఒక చిన్న పాయింట్ ఉందండి. అది ఏంటంటే మీరు ఇంగ్లీష్‌లో చూస్తే లెటర్ చూస్తే విష్ అని ఉంటుంది. విష్ టు అంటే ఏంటంటే ఇది నా యొక్క ఉద్దేశం అండి. నన్ను నేను సుఖంగా ఉంచుకోవాలనుకోవడము నా యొక్క ఉద్దేశము. అలానే ఎదుటి వ్యక్తిని కూడా సుఖంగా ఉంచాలనుకోవడం కూడా నా ఉద్దేశం. దిస్ ఈజ్ మై ఇనేట్‌నెస్ అంటే నా ఇంటెంట్. అంటే న్యాచురల్‌గా నాకు అలా నా ఉద్దేశంలో ఎలాంటి కరప్షన్ లేదు. నేను అనుకుంటున్నాను. మీరు చెక్ చేయండి. మీరు కూడా ఇతరులని మిమ్మల్ని మీరు ఎప్పుడు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారా లేదా మీరు చెక్ చేయండి. ఎదుటి వ్యక్తిని కూడా మీరు సుఖంగా ఉంచాలనుకుంటున్నారా లేదా చెక్ చేయండి. ఉంచలేకపోతున్నాం అది సెకండ్, దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాము. ఫస్ట్ నన్ను సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నాను. అలానే ఇతరులను కూడా ఉంచాలని అనుకుంటున్నాను. ఇది నా యొక్క ఉద్దేశం అండి. ఓకేనా? సో, నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వెషన్స్ అడిగాను గదా! ఉంచుకోలేకపోతున్నాను. నెక్స్ట్ ఏంటి? ఉంచలేకపోతున్నాను. అంటే ఎదుటి వ్యక్తిని నన్ను నేను సుఖంగా ఉంచుకోలేకపోతున్నాను. నా ద్వారా ఎదుటి వ్యక్తిని సుఖంగా ఉంచలేకపోతున్నాను. మ్యూచువల్ హ్యాపీనెస్ చేయలేకపోతున్నాను. ఓకేనా? ఉంచలేకపోతున్నా అనడం అనేది నా యొక్క ఎబిలిటీ. నా యొక్క కాంపిటెన్స్ అండి అది. అదొక నా సామర్థ్య లోపము. ఎగ్జాంపుల్ ఏంటంటే సైకిల్ తొక్కాలని అనుకుంటున్నాను. సైకిల్ తొక్కాలని ఉంది. కానీ తొక్కలేకపోతున్నాను. సైకిల్‌ని తొక్కాలనుకోవడం అనేది నా ఉద్దేశ్యము. కానీ కింద పడకుండా నేను తొక్కలేకపోతున్నాను. అది నా సామర్థ్యము. నడవాలని అనుకుంటున్నాను నా ఉద్దేశ్యము. నేను నడవాలనుకుంటున్నా. కింద పడకుండా నడవాలని అనుకుంటున్నాను. ఓకేనా? కానీ నడవలేకపోతున్నా. కింద పడుతున్నాను. అది ఒక నా సామర్థ్యము. ఓకేనా? ఆ కింద పడ్డప్పుడు ఓకేనా? నువ్వు కావాలని కింద పడ్డవు అని అన్నప్పుడు మనం దేన్ని అనుమానిస్తున్నామంటే వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని అనుమానిస్తున్నాము. వాళ్ళ యొక్క సామర్థ్యం ఏంటంటే కింద పడకుండా నడవలేకపోవడం అనేది వాళ్ళకి సామర్థ్యము. ఈ సామర్థ్యం అనేది డిఫరెంట్ వెన్ కంపేర్ టు ది ఉద్దేశం. ఎప్పుడైతే మనం ఉద్దేశాన్ని అనుమానించామో కావాలనే అయింది, కావాలని అలా చేశారని మనం అనుకుంటే మనం ఆటోమేటిక్‌గా ఇన్‌సైడ్ డిస్‌హార్మోనీ ఫీల్ అవుతామండి. అన్‌హ్యాపీగా ఉంటాము. మీరు చెక్ చేసి చూడండి. ఓకేనా? ఎవరినైనా ఏ వ్యక్తి అయినా తప్పు చేసిన ఏదంటే తప్పు జరిగింది. తప్పు జరిగినప్పుడు మీరు కావాలనే తప్పు చేశారు. వాళ్ళు కావాలనే తప్పు చేశారు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే చేశారు అన్న ఫీలింగ్ మీలో ఉంది ఫస్ట్ కేస్. ఓకే. నా వాయిస్ క్లియర్‌గా ఉంది గదండీ! యాహ్! క్లియర్‌గా వాళ్ళు ఉంది. కావాలనే తప్పు చేశారు అన్న ఫీలింగ్ నాలో ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు కావాలని తప్పు చేయలేదు. వాళ్ళ సామర్థ్యం లోపం వల్ల, ఏదో వాళ్ళ కాంపిటెన్సీ ప్రాబ్లమ్ వల్ల ఇది జరిగింది అన్న ఫీలింగ్ నాలో ఉంది. ఈ 2 ఫీలింగ్‌లో ఏ ఫీలింగ్ నాలో ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటానండి? అన్‌మ్యూట్ చేసి చెప్పండి. సామర్థ్య లోపం ఉన్నప్పుడు. అంటే కాంపిటెన్స్ మిస్ అయినప్పుడు ఓకే. ఎదుటి వ్యక్తి కావాలని చేయలేదు. సామర్థ్య లోపం వల్ల చేశాడు. ఓకేనా? ఆ! ఎప్పుడైతే సామర్థ్య లోపం వల్ల చేశారు అన్నది నాకు అర్థమవుతే, నేను హార్మోనియస్‌లో ఉంటానండి ఫస్ట్ థింగ్. తప్పు జరిగింది. తప్పే. మిస్టేక్ జరిగింది. కానీ తను చేయడానికి కారణము సామర్థ్య లోపము. ఇక్కడ ఈ 2 పదాలు చాలా ప్రధానమైన పదాలండి. నా ఉద్దేశము, సామర్థ్యము. ఓకేనా? ఈ 2 క్లియర్‌గా చూడండి. ఉద్దేశం అంటే ఇంటెంట్. సామర్థ్యం అంటే కాంపిటెన్స్ అన్నమాట. ఇంతకుముందు చెప్పాను కదండీ! సైకిల్ తొక్కాలని ఉంది నాకు పడకుండా. ఓకేనా? అది నా ఉద్దేశము. కానీ పడుతున్నాను. అది నా సామర్థ్యము. ఎదుటి వ్యక్తిని బాధ పెట్టాలని నాకు లేదు నా ఉద్దేశము. కానీ నా బిహేవియర్ వల్ల, నా వర్క్ వల్ల ఎదుటి వ్యక్తి బాధపడుతున్నాడు. అది నా సామర్థ్యం. మనం ఎలా అనుకుంటున్నామో ఎదుటి వ్యక్తి కూడా అలానే అనుకుంటున్నాడనమాట. ఎప్పుడైతే మనకిది అర్థమవుతుందో మనము హ్యాపీగా ఉంటామండి. ఇది నాకు అర్థమైపోయింది. మనం హ్యాపీగా ఉంటాము. ఓకే. ఇది సామర్థ్యము, ఉద్దేశం యొక్క డిఫరెన్స్. ఓకేనా? సో, నేను ఉద్దేశం అనేది నాలో ఉండింది. ఓకేనా? సామర్థ్యం నా బిహేవియర్‌లో వస్తుంది. సో, ఈ రెండిటి డిఫరెన్స్ అండి. ఎప్పుడైతే నేను ఉద్దేశం ప్లేస్‌లో సామర్థ్యం ప్లేస్ ఉద్దేశం పెట్టంటే కావాలని జరిగింది, కావాలని చేశారు అని మనం అనుమానించామనుకోండి, మనకి ఇది అన్నీ వస్తాయి చూసామండి. కోపం గానీ, జెలస్ కానీ, యాంగర్ కానీ వీటన్నిటికి ప్రధానమైన కారణాలు అవేనండి. సో, దీనికి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తాను. సో, ఇది ఉద్దేశం, సామర్థ్యం. ఇక్కడ మీకేమైనా క్వెరీస్ ఉంటే అడగండి.
ఎప్పుడైతే సామర్థ్యాన్ని మనము అనుమానిస్తే అంటే సామర్థ్య లోపం అనుకున్నప్పుడు మనము బాధ్యత తీసుకుంటాము, మన కాంపిటెన్స్ కూడా పెరుగుతుందండి. సపోజ్ ఎగ్జాంపుల్ మా చైల్డ్‌కి ఏదో అర్థం అవ్వట్లేదు. ఓకేనా? నేను అర్థం చేయించట్లేదు. సంథింగ్ ఏదో జరుగుతుంది. నేను అర్థం చేయించట్లేను. నేను అర్థం చేయించలేకపోతున్నా మా చైల్డ్‌కు. మా చైల్డ్ క్వెషన్ అడిగాడు. నాకు ఆన్సర్ లేదు. సో నేనేమంటున్నానంటే మా చైల్డ్ కావాలని నన్ను అడుగుతున్నాడు. నాకు రాంగ్ క్వెషన్స్ అడుగుతావా? ఇట్లా అని చెప్పేసి కావాలనే అడుగుతున్నారని చెప్పేసి నేను అనుమానించాననమాట. ఇంటెంట్‌గా అడుగుతున్నారని చెప్పేసి. లేదు తన సామర్థ్యం అంటే అర్థం చేసుకోలేకపోతున్నాడు అనేది నాకు అర్థమైనప్పుడు నేను నా మీద వర్కౌట్ చేస్తాను. ఎలా వర్కౌట్ చేస్తాను అంటే తనకు అర్థమయ్యే విధంగా నా స్కిల్ డెవలప్ చేసుకుంటాను. ఎలా చెప్తే తనకు అర్థమవుతుంది, ఎలా చెప్తే తను అర్థం చేసుకోగలడు అనే దాని మీద నేను స్కిల్ డెవలప్ చేసుకుంటాను. అంతే కదా! ఎప్పుడైతే అది అర్థమవుతుందో, ఉద్దేశము, సామర్థ్యం అర్థమవుతుందో ఇలా చేయగలుగుతామండి. సో ఉషా గారు అడగండి. ఇప్పుడు సైకిల్ నాకు నేర్పటం నాకు బాగా వచ్చు. ఏమండి? అవునండి. నాకు ఎదుటి వ్యక్తికి రాదు. నేను పడుతూ లేస్తూ నేనే నేర్చుకుంటాను అని అతను సఫర్ అవుతూ ఉంటే హ్మ్. నేను చూడలేక నేను నేర్పుతాను అన్నప్పుడు వాళ్ళు తీసుకోవట్లేదు మన హెల్ప్. యెస్ అండి. అప్పుడు ఎలా తీసుకోవాలి? యాహ్! ఇది ఇక్కడేనండి. ఇక్కడ సంబంధం అనేది ప్రధానంగా చెప్పాను. ఫస్ట్‌లో వాళ్ళ చెప్పాను. మీద ప్రేమ వల్ల మనం అనుకుంటున్నాం. యాహ్! అది. యెస్ అండి. మంచి క్వెషన్ అండి. ఇక్కడే చెప్పాను కదా! నాకు సంబంధము ప్రధానము అనేది నాకు అర్థమైతే దాంట్లో ఉండే మూల్యము అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అర్థమైన తర్వాత దాంట్లో ప్రధానంగా ఫ్లో అవ్వాల్సింది ఏంటి అనేది నాకు అర్థమైతే అది సెంటర్‌గా పెట్టి నేను వర్క్ చేస్తాను. ఇప్పుడు మనకు వాళ్ళకి చెప్తున్నాము, చేర్చుకోవట్లేదు. ఆ! ఓకేనా? సో ఎన్ని సార్లు చెప్పాలి అనేది మనకొస్తుంది. అంతే కదండీ! అవును. ఎన్ని సార్లు చెప్పాలి? ఎంత చెప్పినా అర్థం కాదు అనేది వస్తుంది. ఓకేనా? అవును. ఓకే. వాళ్ళకి నిజంగా గూడా ఇంకా కాంపిటెన్సీ అంటే 2 రకాల కాంపిటెన్సీలు ఉంటాయండి. ఉషా గారు మీరు అట్లనే ఉండండమ్మా. నేను అది ఆ! 2 ఓకే. రకాల కాంపిటెన్సీలు ఉంటాయి. ఒక కాంపిటెన్సీ ఏంటంటే ఇది ఫిజికల్‌గా చేసే కాంపిటెన్స్. ఫిజికల్‌గా చేసే కాంపిటెన్స్ ఉంటది. ఇంకొక కాంపిటెన్స్ ఉంటదండి. అండర్‌స్టాండింగ్ లెవెల్ కాంపిటెన్స్ ఉంటుంది. ఓకే. అండర్‌స్టాండింగ్ లెవెల్ కాంపిటెన్స్ ఉంటుంది. ఒక వ్యక్తికి నేను క్లాస్‌లో చెప్తున్నప్పుడు, ఒక వ్యక్తికి ఒక్కసారి చెప్తేనే అర్థమవుతుంది. నేను చెప్పే డెలివరీ లెక్చర్ చేస్తే ఒకసారి చెప్తే అర్థమవుతుంది. ఇంకొక వ్యక్తికి అర్థం కాదు. ఓకే. ఎందుకు అర్థం కాదు? ఎందుకు అర్థం అవ్వట్లేదంటే ఆల్రెడీ ఏదో ఒకటి కంటెంట్ ఇచ్చాను. ఆయన లోపల ఉన్న కంటెంట్ తోటి మ్యాచ్ చేసుకొని అర్థం చేసుకోవాలి తను. ఆల్రెడీ యాహ్! అతని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి ఈ 2 కలిపి చేసి అర్థమవుతుందన్నమాట. అంటే ఓకే. ఇంకొక వ్యక్తికి ఇక్కడ ఏం జరుగుతుందంటే నేనిచ్చిన ఏదైతే కంటెంట్ గాని ఇన్ఫర్మేషన్ ఉందో ఆల్రెడీ అతని దగ్గర ఇన్ఫర్మేషన్ తోటి తను అర్థం చేసుకోలేకపోతుండు. ఆల్రెడీ తన దగ్గర ఉన్న రా మెటీరియల్ తోటి తను చేయలేకపోతుండు. ఇప్పుడు నేనేం చేయాలంటే అతని దగ్గర రా మెటీరియల్ ఏముంది? నేను ఏం చెప్తే ఆ రా మెటీరియల్‌తో తను చేయగలడు అనేది నేనింకా నాపై నేను వర్కౌట్ చేయాలన్నమాట ఫస్ట్ థింగ్. ఓకేనా? నిజంగా తప్పు జరగలేదా అంటే తప్పే జరుగుతుంది బయట గూడా. కానీ ఇక్కడ సంబంధం అనేది ప్రధానంగా ఉంది కదా! నేను డిస్టర్బ్ కాను. ఎప్పుడైతే నాకది ఎందుకు తను నేర్చుకోలేకపోతుండు, ఎందుకు తను చేయలేకపోతుండు అనేది నాకు అర్థమవుతే నేను హార్మోనియస్‌లో ఉంటాను ఫస్ట్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బాబుని రోడ్డు క్రాస్ చేయించాలనుకుంటున్నాం మనం. చిన్న బాబు ఉండు. మనం చేయి పట్టుకొని దాటిస్తున్నాం ఇప్పుడు. ఫుల్ ట్రాఫిక్ ఏరియా ఉంది. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అందులో. ఇప్పుడు క్రాస్ అవుతున్నాము. చైల్డ్ పట్టుకొని చిన్న బాబుని పట్టుకొని క్రాస్ చేస్తున్నాం. ఆ బాబు చెయ్యి అటు ఇటు తిప్పుకోవడం అది చేస్తా చెయ్యి వదులుకోవడానికి ప్రయత్నిస్తుంటుంటాడు. ఇప్పుడు చెయ్యి వదిలించుకొని ప్రయత్నిస్తున్నప్పుడు ఆ బాబు యొక్క చెయ్యి వదిలేస్తామా? అట్నే పట్టుకొని రోడ్ క్రాస్ చేపిస్తామా? పట్టుకుంటాం. యెస్. ఇంకా గట్టిగా పట్టుకుంటాం. అంతే కదండీ! ఎందుకంటే ఆ చైల్డ్ యొక్క సామర్థ్యం నాకు అర్థమైపోయింది. అవును. చైల్డ్ కూడా రోడ్ క్రాస్ చేయాలనుకుంటున్నాడు. తనకు తెలియట్లేదు. ఎలా క్రాస్ చేయాలా? ఏంటి? అనేది నాకు తెలియట్లేదు. ఎప్పుడైతే అతనికి తెలియట్లేదు. ఎప్పుడైతే నాకలా అర్థమైందో ఇంక గట్టిగా పట్టుకుంటాను ఆ టైంలో. అవును. గట్టిగా పట్టుకొని డ్రా చేసి. ఎందుకంటే నాకు సంబంధం అర్థమైంది. ప్రధానమైనది అర్థమైంది కాబట్టి. యెస్. అక్కడేమవుతుందంటే ఇది ఫిల్‌ఫిల్ చేసేటప్పుడు, మనం అది చేసేటప్పుడు మన బిహేవియర్ ఉంది చూసారా? ఆ బిహేవియర్ అనేది చాలా ప్రధానం అన్నమాట. ఓకే. చెప్పే ప్రాసెస్‌లో సంబంధంలో ఉంచే చెప్పాలి. సంబంధంలో లేకుండా చెప్తే ఈ బౌన్స్ బ్యాక్ అవ్వడము, అంటే అగ్రెసివ్‌గా చెప్పడము, కోపాలు రావడం జరగడానికి ప్రధానమైన కారణం అదే అన్నమాట. మనం చెప్పేది రైటే. టవల్ కింద పడింది. అది నువ్వు కిందేయకూడదు. స్నానం చేసిన తర్వాత నువ్వు అట్లా పడేస్తావు. అట్లా పడేయకూడదు.
స్నానం చేసిన తర్వాత టవల్ బయటనే ఆరేయాలి వాస్తవం చెప్పాలంటే. కానీ తనకు తెలియదు. కానీ మనం చెప్పే ప్రాసెస్లో ఒక ఇన్సల్ట్ ప్రాసెస్ చేసి ఈ మెసేజ్ కన్వే చేస్తున్నాం. కరెక్ట్ కరెక్ట్ Yes. కరెక్ట్ అండి. అది అది ప్రధానం అండి. నీకు టవల్ సామర్థ్యం లేదు, నువ్వు తప్పు Yes. చేసావు అన్నట్టుగా చెప్తున్నా. అంటే వాస్తవానికి నాలెడ్జ్ లో ఎందుకంటే ఆ టవాళ్ళు పచ్చిగా నేను ఎప్పుడైతే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా కదండి, ఈ ఎగ్జాంపుల్స్ టు మేక్ ద కాన్సెప్ట్ క్లియర్ అండి. ఈ ఎగ్జామ్స్ అవును. కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ ఎగ్జామ్లు తీసుకునేది ఎందుకంటే కాన్సెప్ట్ క్లియర్ చేయడానికి. అర్థమైంది. ఈ టవల్ పచ్చిగా ఉంటే దాంట్లో ఫంగస్ వస్తుంది. అదే టవల్ మళ్ళీ యూజ్ చేస్తే మళ్ళీ మనకి వేరే రోగాలు వస్తాయి, బాడీ గెట్ ఎఫెక్టెడ్ అనేది అర్థమైంది. కాబట్టి అయితే పేరెంట్ కానీ పెద్దవాళ్ళుగా కానీ అర్థమైన వాళ్ళు తీసి టవల్ ఎండ కారేయడం కానీ చేస్తారు. ఈ ఓకే. పిల్లలు కానీ పిల్లలంటే ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దవాళ్ళు, మీరు ఏ పనైనా పెట్టండి. చాలా ఓకే. పెద్దవాళ్ళు పెద్దలు ఏమీ లేదండి. ఎవరికైతే సొంతంగా చేసుకోగలుగుతారో వాళ్ళు పెద్దవాళ్ళు, చేసుకోలేకపోతారో చిన్నవాళ్ళు, అంతే. సో అది మనము చూడగలగాలి. సో ఈ ఓకే. ఈ సంభాషణలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ పని మ్మ్. కంటే సంబంధంలో ఉండడమే ప్రధానమా? మిమ్మల్ని అడిగిన అదే చెప్తారు. సంబంధంలో ఉండడం ప్రధానమా, మీకు పనే ప్రధానమా అని మీరు అడగండి. మిమ్మల్ని మీరు అడుగుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. రిలేషన్ ప్రధానం. కానీ మనము ఆ స్పర్ ఆఫ్ మూమెంట్ లో అది జరుగుతుంది వాస్తవానికి. ఎందుకంటే చాలా గుర్తొస్తుంది ఆ స్పర్ ఆఫ్ మూమెంట్ లో. అసలు మనం అనుకోకుండానే అరిచేస్తున్నాము, జరుగుతుంది కదా, కావాలని లేదు వాస్తవానికి, అలా జరిగిపోతుంది ఆ టైంలో. మ్మ్. సో జరిగిపోయినప్పుడు నేను అది పట్టుకోవాలన్నమాట. ఎందుకు ఇలా జరిగింది, నేను అనడానికి కారణం ఏంటి, అది మనం పట్టుకోగలగాలండి. అంటే చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. మనం అలా అరవడానికి కానీ, ఇట్లా యాంగ్జైటీ తెచ్చుకోవడానికి కానీ చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయండి. అవి పట్టుకోవాలన్నమాట. ఏదో అయిపోతుంది, పిల్లవాళ్ళు చదవకపోతే ఇంకేదో అవుతుంది, దానివల్ల నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇవన్నీ చాలా కాన్సిక్వెన్సెస్ చూసి ఆ టైంలో కానీ ఇంట్లో వాళ్ళని కానీ టక్కున నేస్తాం అనమాట. అవునవును. సో అది అనడానికి కారణం ఏంటనేది మనం కొంచెం క్యాచ్ చేస్తే ఇది ట్రిగ్గర్ అవుతుందండి. ఓకే. ఇంతకుముందుకు మీకు రోడ్డు క్రాస్ చేయించేటప్పుడు చిన్న బాబుని పెట్టాను కదా, అవును. ఇప్పుడు బాబు ప్లేస్ లో పెద్దవాళ్ళని పెడదాం అంతే. ఏది అంతే. పెద్దవాళ్ళని అండర్స్టాండింగ్ లెవెల్లో పెడదాం. అదే. చెప్పినట్టు చేయట్లేదు, ఇట్లా ఉండలేదు కదా, పెడదాం అనమాట, అంతే. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదని ఇంకా ఇక్కడ ఏమైనా క్వెరీస్ ఉన్నాయండి? ఇది చాలా, అందుకే దీన్ని ఫౌండేషనల్ వాల్యూ అన్నారండి. విశ్వాసము. ఎక్కడైతే నాకు విశ్వాసము లోపిస్తుందో అక్కడ నాకు భయం కానీ, కోపము కానీ, ఈర్ష్య, ద్వేషాలు అక్కడి నుంచే వస్తాయండి. ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఇక్కడ. అన్ని కేసుల్లో సామర్థ్యమే ఉండదు కదా, కొన్ని కేసుల్లో ఇంటెన్షన్ కూడా ఉంటుంది. చెప్పండి సార్, ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ గవర్నమెంట్ ఉందనుకోండి. సో బస్ టికెట్స్ యాక్చువల్ గా సపోజ్ అది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు తెలియదు, ఎవ్రీ టైమ్ ఒక 800 ఉంటుంది. సో ఫెస్టివల్ రెస్పెక్ట్ యూ చెప్తూ ఉండండి. అంటే మీరు ఎక్కడన్నా మీ రెస్పెక్ట్ గా మీరు చెప్పండి, చిన్న చిన్నగా మీ రెస్పెక్ట్ యూ అట్లా జనరల్ ఇంట్లో జరిగే విషయాలు కానీ అట్లా చెప్తే బాగుంటుంది, ఇంకా అందరికి కనెక్టివ్ గా ఉంటుంది. ఓకే. ఇంట్లో జరిగేది, ఇంట్లో కానీ బయట ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ లో కానీ. ఓకే, అంటే ఎక్స్టర్నల్ కాకుండా. అంటే ఇంట్లో మీ ఫ్యామిలీలో కానీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కానీ జరిగే సంఘటనలు ఉంటే బాగుంటుంది అనమాట. మన ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా కొంచెం లైవ్లీగా ఉంటుంది. అవును. సపోజ్ ఇప్పుడు మన ఎవరైనా మోసం చేస్తున్నారు అంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా అని తెలిస్తే, ఓకే, సో అలాంటప్పుడు మనకి అది సామర్థ్యం కాదు కదా, అతని ఇంటి ఉద్దేశం కదా, అలాంటప్పుడు మనకు కోపం రావస్తుంది. అంతేనండి. సో తను ఇప్పుడు మోసం చేశామండి, నిజంగానే వాడు తప్పు జరిగింది, తను మోసమే చేశాడు. ఇంతకుముందు చెప్పాను కదండి, నేను ఏం చెప్పాను, అదే సామర్థ్యం అనేది 2 రకాల సామర్థ్యాలు ఉన్నాయని చెప్పాను. అండర్స్టాండింగ్ లెవెల్లో సామర్థ్యం ఉంది, ఓకేనా, వాళ్ళు వర్క్ చేసే లెవెల్లో సామర్థ్యం ఉంది, ఓకేనా. అతను అండర్స్టాండింగ్ లెవెల్ సామర్థ్యం ఏంటంటే, తను ఏదో రకమైన అన్హ్యాపీ మూడ్లో సంథింగ్ ఏదో ఉన్నాడు, తనకి ఇది చేస్తే నేను హ్యాపీగా ఉంటాను అనే ఉద్దేశంలో తను ఉన్నాడు అనమాట. ఓకే, నేను తిని చేస్తే నేను హ్యాపీగా ఉంటాను సంథింగ్ ఏదో అనేది ఆ ఉద్దేశంతో తను ఉన్నాడు. ఓకే, అక్కడ మన గురించి ఆలోచించలేదు కదా, అలాంటప్పుడు మనకు కోపం వస్తుంది. అది అతని యొక్క అండర్స్టాండింగ్ లోపం కదా. ఓకే, అతని యొక్క అండర్స్టాండింగ్ లోపము. ఇంకొకటి ఏంటంటే, మనం వ్యవహరించేటప్పుడు వాళ్ళ యొక్క కాంపిటెన్సీని బట్టి చేయడం ముందుకెళ్ళడం కూడా ఒక వాల్యూ ఉంటుంది మనకు. సో అతని యొక్క అండర్స్టాండింగ్ లెవెల్లో ప్రాబ్లం ఉంది, దాన్ని బట్టి మన వ్యవహారం ఉండాలి. తను తప్పే చేస్తున్నాడు వాస్తవానికి. తప్పు చేయడానికి కారణము ఏం చేయాలో తనకు తెలియదు, ఎలా ఉండాలో తెలియదు తనకు. అది కూడా ఒక కాంపిటెన్స్ లో ప్రాబ్లము, అది కూడా సామర్థ్యం కింద. అండర్స్టాండింగ్ లో సామర్థ్యం అది. అర్థమైంది.
మిస్టేకే చేస్తుండు, తను చేస్తుండు. ఇంకొకటి ఏంటంటే సార్, ఇక బ్యూటీ ఏంటంటే ఇంకొకటి, తను చేసినప్పుడు నేను డిస్టర్బ్ అవుతున్నా చూసారా? ఉమ్. దీని నుంచి మనం బయటపడాలి సార్. ఇది తను తప్పే చేస్తున్నాడు. నా డిస్టర్బెన్స్ తన బిహేవియర్ వల్ల లేదు ఇప్పుడు. ఓకే. అది మనం ప్రోగ్రెస్ అవుతున్నట్టు. నా ఉద్దేశము, నా సామర్థ్యము నాకు అర్థమవుతున్నట్టు. సో అప్పుడు అది అతను చేసేటప్పుడు అతను డిస్టర్బ్ అవుతాడా అవరండి? ఆబ్వియస్లీ ఓకే. అని డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఏం చేయాలో అర్థం అవట్లేదు తనకు. ఓకే. యా థ్యాంక్ యూ. సార్, ఎస్ అండి. డిస్టర్బెన్స్ అనేది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. జనరల్ ఇప్పుడు ఫ్యామిలీ గురించి చెప్పారు. సాధారణంగా తల్లి తండ్రి కానీ లేదా పిల్లలు తల్లిదండ్రుల పట్ల కానీ వాళ్ళ బిహేవియర్ నుంచి మనం డిస్టర్బ్ అవుతున్నాము, ఇది పక్కా. మనం ఒకటి కోరుకుంటున్నాము, వాళ్ళు అలా జీవించడం లేదు. అలా జీవించకపోవడం ద్వారా వారి నుంచి మనము డిస్టర్బ్ అవుతున్నాం. ఓకే, అంతేనా సార్? ఇది క్వశ్చన్ obvious. ఇది మీరు డిస్టర్బెన్స్ అనేది నేను ఉంటున్నాను అంటున్నారు. ఎస్ సార్. ఎగ్జాంపుల్, వాడు బాగా చదువుకోవాలి కానీ చదువుకోవడం లేదు, తిరుగుతున్నాడు బయట, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఇంకా చెప్పాలి అంటే తండ్రికి చెడ్డ పేరు కూడా తీసుకొస్తున్నాడు. ఇప్పుడు వాడి ప్రవర్తన వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నాను పక్కా. ఇది ఆబ్వియస్, ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య జీవితంలో. సో ఇప్పుడు మీరేమంటున్నారు, వాడి వల్ల మనం చెందడం లేదు అని అంటున్నాం. సో ఎక్స్ప్లెయిన్. ఓకే సార్, మీరు అన్మ్యూట్లో ఉండండి సార్. మీరు ఏం చేయకండి, అన్మ్యూట్లో ఉండండి. ఓకే, మీరు ఒక మామూలుగా చెప్తా, ఒక ఎగ్జాంపుల్లో తెస్తున్నామండి. ఒక బిల్డింగ్ ఎక్కారు, చాలా పెద్ద బిల్డింగ్ ఎక్కారు, కిందికి చూస్తున్నారు పైనుంచి. సార్ మీరు అన్మ్యూట్లో ఉండండి సార్. ఓకే సార్. ఒక పెద్ద బిల్డింగ్ ఎక్కారు, ఈఫిల్ టవర్ సంథింగ్ ఇది ఎక్కారు, పైనుంచి కింద చూస్తున్నారు మీరు. ఓకేనా? అలానే మీరు బోట్ సేలింగ్ చేస్తున్నారు, పెద్ద సముద్రంలో మీరు వెళ్తున్నారు. ఓకేనా? మీకు భయం అయింది. ఓకేనా? ఇప్పుడు సముద్రం కానీ ఆ ఈఫిల్ టవర్ కానీ మిమ్మల్ని భయపెట్టిందా, మీరు భయపడ్డారా? భయపెట్టింది సార్. ఓకే, అదే భయపెట్టేది ఉంటే వేరే వాళ్ళు ఎక్కినా సరే భయపడతారు. వాడు అండర్స్టాండింగ్ లెవెల్ సార్. ఎస్, అది ఏం తెలుసు సార్. సో చుట్టూ నాకు గ్రిల్ ఉంది, నేను పడను. ప్రొటెక్షన్ ఉంది, నేను చేయను. అండర్స్టాండింగ్ లెవెల్ ఉన్న అంటే అది నన్ను భయపెట్టలేదు, నేను భయపడ్డాను. అలానే ఎదుటి వ్యక్తి బిహేవియర్ కూడా వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయలేదు, నేను డిస్టర్బ్ అయ్యాను. మీరు ఇప్పుడు ఇంకొక ఛాయిస్ ఇస్తాను సార్ మీకు, మీరు అన్మ్యూట్లో ఉండండి. ఒక ఛాయిస్ ఉంది, ఏంటంటే ఎదుటి వ్యక్తి బిహేవియర్ వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నాను, ఫస్ట్ ఛాయిస్. ఎదుటి వ్యక్తి బిహేవియర్ వల్ల నేను డిస్టర్బ్ అవ్వట్లేను, సెకండ్ ఛాయిస్. గివెన్ ఏ ఛాయిస్, మీరు ఏ ఛాయిస్ కోరుకుంటారండి? సార్ ఇక్కడ రిలేషన్స్ గురించి మాట్లాడుతున్నాము. మీరు చెప్పింది ఇన్సిడెంట్ గురించి. ఇన్సిడెంట్ లో మనం ఎట్లయినా అర్థం చేసుకొని ఉండొచ్చు, అది నేను భయపడడం లేదు, అది భయపెడుతుంది అనేది వేరే విషయం. కానీ ఇక్కడ హ్యూమన్ రిలేషన్స్ లో వాడు నా కొడుకు, అర్థమవుతుందా? వాడు నన్ను భయపెట్టడం లేదు, భయపెట్టడం ఖచ్చితంగా వాడి ప్రవర్తన ద్వారానే నేను భయపడుతున్నాను. అవును అవును, కాదనట్లేదు సార్, నేను జరుగుతుందంట, అదే జరుగుతుంది అంటున్నాను. రిలేషన్స్ ఎందుకొరకంటే ఇప్పుడు మీరు అది భయపెట్టడం లేదు అనుకున్నప్పుడు, కొడుకు వల్ల నేను డిస్టర్బ్ కాలేదు అని అనుకున్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. దిస్ ఇస్ న్యాచురల్. బట్ కానీ అక్కడ ఏం జరుగుతుంది, వాడు చెడిపోతున్నాడు. దెన్ వాట్ టు డు? అదే సార్, ఇప్పుడు చెడిపోతున్నాడు కదా, మంచి కరెక్టే, అది క్వశ్చన్ రాంగ్ ఏం లేదు. తను డిస్టర్బ్ అవుతున్నాడు, అది మీరు చూస్తున్నారు, అంతే కదా సార్? దానివల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నారు. ఐ యామ్ ఫీలింగ్, చూడడం కాదు ఇక్కడ, ఐ యామ్ గెట్టింగ్ ఫీలింగ్. ఎస్, మీరు దానివల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నారు. ఎస్, ఓకే, గివెన్ ఇక్కడ ఏమంటున్నామంటే, అలా జరిగినా సరే మీరు డిస్టర్బ్ అవ్వకుండా ఉండే చాయిస్ ఉంది. ఎప్పుడు ఉంటది? వాడు నా కొడుకు, పక్కింటోడు కొడుకున్నాడు అనుకో, వాడు ఎట్లనైనా ప్రవర్తించని, నాకు సంబంధం లేదనుకున్నప్పుడు నో సార్, అది కాదు, అలా చెప్పట్లేదు ఇక్కడ. ఇది బాధ్యతతో కూడుకున్నది అనమాట. ఇక్కడ 2 ఛాయిస్లు ఇస్తే
మీరు చూస్ చేసుకుంటారు కదా, ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా డిస్టర్బ్ కాకుండా స్టేట్ ఒకటి, డిస్టర్బ్ అయ్యే స్టేట్ ఒకటి. మీరు న్యాచురల్గా మీకు ఏం తీసుకోవాలనుకుంటారు? మీరు మీ బాబుది పక్క పెడదాము. న్యాచురల్గా 2 స్టేట్లు ఉన్నాయి. ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా డిస్టర్బ్ కాకుండా ఉండడం ఒక స్టేటు, ఎదుటి వ్యక్తి బిహేవియర్ వల్ల డిస్టర్బ్ అవ్వడం ఒక స్టేటు. మీకు గివెన్ ఏ చాయిస్, మనకు చాయిస్ ఇస్తే ఏ స్టేట్లో ఉండాలనుకుంటాం మనం? సార్ మొదటి దాంట్లో నేను ఉండాలనుకుంటున్నాను, కానీ అక్కడ రిలేషన్ ఉండదు. రిలేషన్ ఆల్రెడీ ఉన్నది సార్. రిలేషన్ లేకపోవడం, రిలేషన్ మళ్ళీ మీరు అది కాదు, నేను ఆనందంగా నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. ఎప్పుడు అవతలోడు ఎట్లనన్నా ఉండని, వాడు చెడిపోని మంచిగా ఉండని, ఐ డోంట్ బాదర్ అబౌట్. దెన్ దేర్ ఈజ్ ఆ సిచ్యువేషన్ ఏమంటారు అంటే నో హ్యూమన్ రిలేషన్ అని చెప్తాం. నో సార్, అలా చెప్పట్లేదు ఇక్కడ. మళ్ళీ లెట్ మీ క్లారిఫై. ఓకేనా? ఎదుటి వ్యక్తి బిహేవియర్ వల్ల నేను డిస్టర్బ్ అవ్వట్లేను, ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తి బిహేవియర్ పట్ల నేను బాధ్యత తీసుకున్నాను, సెకండ్ థింగ్. అతని బిహేవియర్ ఉండడానికి కారణాన్ని నేను బాధ్యతగా తీసుకున్నాను. పట్టించుకోకుండా ఉండడం అని ఎక్కడ చెప్పలేదు సార్. ఇది ఎదుటి వ్యక్తి బిహేవియర్ పట్ల నేను బాధ్యత తీసుకున్నాను. ఫస్ట్ ఏంటి, ఎదుటి వ్యక్తి బిహేవియర్ వల్ల నేను డిస్టర్బ్ అవ్వట్లేను, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటి, ఎదుటి వ్యక్తి బిహేవియర్ పట్ల నేను బాధ్యత తీసుకున్నాను. బాధ్యత తీసుకున్నప్పుడు నా సామర్థ్యం పెరుగుతుంది. ఇప్పుడు మీకు ఉన్న పెయిన్ అదంతా ఉంది, కానీ ఇక్కడ ఏమంటుంది అంటే తన కాంపిటెన్సీ, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల నేను డిస్టర్బ్ అవుతున్నాను చూస్తారా మనము. ఓకేనా? ఆ డిస్టర్బ్ అవ్వకుండా ఆప్షన్ ఉంది అంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే పట్టించుకోకుండా ఉండడం కాదు, తను చేయడానికి కారణం ఏంటని నాకు అర్థమైపోయింది, దాన్ని కరెక్ట్ చేయడానికి నా బిహేవియర్ ఉంది ఇప్పుడు. అదే బాధ్యత చెప్పాను. ఎప్పుడైతే మన సామర్థ్యాన్ని గుర్తిస్తామో మనము బాధ్యత తీసుకుంటాము. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని అనుమానిస్తామో అప్పుడు మనము ఈ కోపం కానీ జెలసీ కానీ వస్తుంది. ఈ సామర్థ్యాన్ని గుర్తించినప్పుడు మీనింగ్ ఏంటంటే నేను బాధ్యత తీసుకుంటాము. ఫస్ట్ నేను డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాను, నెక్స్ట్ బాధ్యత తీసుకుంటామండి. అదే ఆ బాధ్యత చేసేటప్పుడు సామర్థ్యము, బాధ్యత ఇస్ ఎంటైర్ డిఫరెంట్ వర్డ్స్. ఓకే, సామర్థ్యం అనేది నేను చేయగలిగిన పనిని, బాధ్యత అనేది నాకు నేను తీసుకోవడం లేదా అవతల వ్యక్తి గురించి తీసుకోవడం, ఆ వర్క్ ను నేను తీసుకోవడం, అది బాధ్యత. సామర్థ్యం అనేది స్కిల్, ఎవరికి వాళ్ళకి సంబంధించి. కాన్ఫిడెన్స్. ఇక్కడ రిలేషన్ వస్తున్నప్పుడు ఫస్ట్ డిస్టర్బ్ అవుతాం, then responsibility will come. So first I will disturb with the child. So then I have to understand why he is going like that. So appudu responsibility వస్తుంది. నేను చెప్పేది అదే సార్. ఫస్ట్ మీరు ఏదో సంథింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు చూస్తారా. ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, ఎందుకు చేయడం అలా చేశారనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు కదా. ఎప్పుడైతే ఆ బాధ్యత తీసుకుంటామో నేను హ్యాపీగా ఉంటాను. కరెక్ట్. కానీ అక్కడ ఫస్ట్ డిస్టర్బెన్స్ అనేది లేదన్నారు చూడు, అక్కడ నేను మాట్లాడాను. డిస్టర్బెన్స్ అవతల వ్యక్తి ద్వారా డిస్టర్బెన్స్ లేదు అన్న పదం మీద నేను అడిగాను. ఒకటే డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుందంటే నాకు అర్థం కానప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు వెరిఫై చేయండి. రీజన్ అర్థమైనప్పుడు మనకు రాదు సార్. రీజన్ ఎప్పుడైతే మనకు రీజన్ అర్థమవుతుందో, క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో నాకు డిస్టర్బెన్స్ కాను. నేను రీజన్ మీరు నెక్స్ట్ బాధ్యత తీసుకుని వర్క్ చేస్తారు. ఈ బాధ్యత అనేది ఎక్కడి నుంచి వచ్చింది, నాకు అది ఒక సామర్థ్యం అయిపోయి నాకు సంబంధం అర్థమైపోయింది కాబట్టి నాకు బాధ్యత వచ్చింది. సార్ ఇంకొక పాయింట్, అంటే డిస్కషన్ పొడవు అవుతుంది. నో ప్రాబ్లం సార్. పర్వాలేదు. ఇప్పుడు నేను బాధ్యత తీసుకొని పిల్లల్ని ఇలా ప్రవర్తించాలి బాబు, దీని ప్రయోజనాలు పర్యవసనాలు ఉన్నాయని వానికి సామర్థ్యాన్ని బాధ్యత అన్ని ఇప్పించి పంపించిన కూడా దెన్ హీ ఈస్ బిహేవింగ్ లైక్ దట్. At that time definitely there will be a disturbance in our mind. Yes, this is the first option. తర్వాత రెస్పాన్సిబిలిటీ అవన్నీ హ్యాపీ అనేది సెకండరీ, బట్ ఫస్ట్ డిస్టర్బెన్స్ విల్ అక్కర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో అవతల వాడు తప్పు చేస్తున్నా కూడా నేను హ్యాపీగా ఉండగలనా? ఇప్పుడు మీరు చెప్పండి, నేను తప్పు చేస్తున్నాను, మీరు హ్యాపీగా ఉండగలరా? ఎస్ సార్. ఉండలేకపోతున్నాను అని అంటే దట్స్ ట్రూ సార్, దట్స్ ట్రూ. ఎలా అంటే ఈ చాయిస్ ఉంది అంటున్నా. మీరు ఏం చేసినా నేను డిస్టర్బ్ అవ్వకుండా ఉండగలిగే చాయిస్ ఉంది అంటున్నాను. చాయిస్ ఉంది సార్, ఐ టు యాక్సెప్ట్ సార్. వెన్ చాయిస్ ఈస్ దేర్, అది నాకు సంబంధం లేదు అనుకో. ఇందాక చెప్పారు దెర్ ఇస్ అ ప్రాసెస్ టు బి హ్యాపీ. దెర్ ఇస్ అ ప్రాసెస్ ఉంది. నేను స్వర్ ఆఫ్ మూమెంట్ లో మనకు జరగట్లేదు, వాస్తవం అది. అది కూడా మన సామర్థ్య లోపమనే అంటున్నాం కదా, అది కూడా మన సామర్థ్య లోపమే. ఓకేనా? ఇంకొకటి మీరు చైల్డ్ గురించి చెప్పాము కదా సార్, చైల్డ్ పిల్లవాళ్ళది రేపు వస్తుంది సార్ కాన్సెప్ట్. ఇంకా దాని గురించి మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు. పేరెంట్ చైల్డ్ సంబంధం గురించి రేపు ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడేదంటే ఉద్దేశం సామర్థ్యం గురించి మాట్లాడుతున్నాం కదా, ఇది ఈ రోజు మనం ఇచ్చేద్దాము. రేపు పేరెంట్ చైల్డ్ ఎక్స్క్లూజివ్ ఉంటుంది సార్, 2 విలువల గురించి ఉంటుంది.
Only one ఎక్కడైతే point, sir. Last, finally, I Yeah, will yeah, want. yeah. So, as a human being, we are having emotion body. Yes. డ్యూ టు ఎమోషన్ ఇమ్మీడియట్ గా మనకు నచ్చినట్టు జరిగితే హ్యాపీ, నచ్చినట్టు జరిగితే ఇమ్మీడియట్ గా వచ్చేది ఏంటంటే బాధ, కోపము, ఏమో అది తీవ్రత అనేది ఉంటుంది. Yes. సో దిస్ ఈజ్ ఎమోషన్ బాడీ. సో Yes. దెన్ మీరు అన్నట్టు ఎబిలిటీ అండర్స్టాండ్ విల్ కమ్. ద ఫస్ట్ ద మూమెంట్ ఇట్ విల్ we will be disturbed up to some extent, whatever, maybe 1 second, maybe 30 seconds, maybe 60 seconds, maybe, but definitely there will be a pain Yeah. when we are having human relations. ఇది Yeah. నేను Yes, sir. అనుకుంటున్నా. Whether it Whenever is there is correct a or not. gap, then there is a pain, sir. ఎప్పుడైతే మనకు గ్యాప్ ఉంటుందో మీరు చెక్ చేసి చూడండి సార్. మిమ్మల్ని ఎవరన్నా ఏదన్నా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంటారు, కంటిన్యూగా అడుగుతూ ఉంటారు. ఒకసారి 10 సార్లు చెప్పారు, పిల్లవాళ్ళకి అర్థం అవ్వట్లేదు, మళ్ళీ చెప్తున్నారు, మళ్ళీ అర్థం అవ్వట్లేదు. ఓకేనా? ఈ పిల్లవాళ్ళకు అర్థమయ్యేంత వరకు చెప్పాలనా, 10-15 సార్లు చెప్పి వదిలేసేయాలనా? సరే, డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్, టైము. ఇప్పుడు మీ క్లాసులనే కూర్చున్నాను 45 minutes, 100 సార్లు చెప్పినా అర్థం కాలేదు. దెన్ వాట్ టు? నెక్స్ట్ ఉన్న టైం వరకు ట్రై చేస్తాం ఎప్పుడన్నా. Yeah, ఎంతవరకు ఇక్కడ- ఇది? ఇంకా వాడికి ఎన్ని జీవితాంతం చెప్పినా అర్థం కాకుండా ఇంకా వేరే ఇంకా అది ఆప్షన్ ఉందా? చెప్తుంది. Exact. సార్ అదే ఇక్కడ నేను సార్. కొంచెం ఇంటరప్షన్ అవుతాను సార్. ఒక నిమిషం అవసరం. అదే ఇదే సార్, ఎక్కడైతే మీరు ఎన్ఎఫ్ అన్నారు కదా, 101 పెట్టారు కదా, 100 పెట్టి 100 మీరు చెక్ చేసి చూడండి. మీ లైఫ్, మన లైఫ్లో చెక్ చేద్దాము. ఎప్పుడైతే మనం ఎన్ఎఫ్ పెట్టాం చూసారండి, ఇప్పుడు అంతకంటే ఎక్కువ చెప్తామా అన్నారు చూసారండి, అక్కడి నుంచి మనకు పెయిన్ వస్తుందండి. అక్కడ వరకు రాదు, మీరు చెక్ చేసి చూడండి ఎవరైనా. ఇక్కడ Yes, sir. ఎన్ఎఫ్ అనే దగ్గర నుంచి అక్కడ వరకు బాగానే ఉంటుంది. 10 సార్లు పెట్టుకుంటారు కదా, అక్కడ వరకు బాగానే ఉంటుంది. మీరు 11 ఎన్ఎఫ్ అన్న తర్వాతనే మనకు పెయిన్ స్టార్ట్ అవుతుంది. Yes, So, sir. అంతే సార్. రైట్ సార్, రైట్. అది మనం చెక్ చేయడం తర్వాత కూడా. ఎనఫ్ పెట్టుకునే ఆ లిమిట్, మనం పెట్టుకున్న లిమిట్ అనమాట. మనం పెట్టుకుంటే అక్కడి నుంచి పెయిన్ వస్తుంది. ఆ లిమిట్ లేదనుకోండి, ఒక ఆ లిమిట్ లేనప్పుడు అది ఇంకా ఎప్పటికే ఉంటుంది అట్లా. సో మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దామండి ఇది. ఓకేనా? ధన్యవాదాలు సార్. యా, థ్యాంక్ యూ. ఇదండి. సో ఇది ఉద్దేశం, సామర్థ్యము, ఇది విశ్వాసం అండి. ఎక్కడైతే మన విశ్వాసం, మీరు అందరూ ఇక్కడ ఏంటంటే ఇది చాలా విలువైన మూల్యము, ప్రధానమైన మూల్యం అండి. అందుకే దీన్ని ఫౌండేషనల్ వాల్యూ అన్నారు. సో ఎదుటి వ్యక్తి సామర్థ్య లోపం వల్లనే చేస్తుండు అన్న నేను అనుకుంటే నేను హ్యాపీగా ఉంటానండి. మీరు చెక్ చేయొచ్చు, ఇది ప్రపోజల్, మనం వెరిఫై చేద్దాం. లేదు తను ఉద్దేశపూర్వకంగానే చేస్తుండు, ఇంత పెద్ద అయినా తెలియదా అనేది మీరు అని చూడండి. మీ లోపల మీరు చెక్ చేసి చూడండి, మనకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో చెక్ చేయండి. సో ఇది ఉద్దేశము, సామర్థ్యం యొక్క కాన్సెప్ట్ అండి, విశ్వాసము. దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం క్వశ్చన్స్ తీసుకోవచ్చు. వర్క్షాప్లో అయితే ఇంకా ఎక్కువసేపు స్పెండ్ చేస్తాం ఇక్కడ. సో ఇది కాంపిటెన్స్ అండ్ ఇంటెన్షన్, ఉద్దేశం అండి. ఈ 2 ప్రధానమైన పాయింట్స్ అండి. ఈ 2 మనం క్లియర్గా చూడగలగాలి. సో ఇది నేను ఇంకా కొంచెం ముందుకెళ్తానండి. సో స్వామి గారు, యా. సో అంటే ఇప్పుడు మామూలుగా మీరు చెప్పిన దాని అంత మటుకు ఇంటెంట్ అంటే ఉద్దేశము, కాంపిటెన్స్, లేకపోతే ఇప్పుడు చెప్పిన దాకా డిస్కషన్ అయిన దాన్ని బట్టి అంటే సో నాకు ఒక విషయం అర్థమైందండి. అంటే జనరల్ గా చెప్పాలనుకుంటున్నాను నేను. చెప్పండి. సో మనం అంటే ఏదైనా ప్రాబ్లం రైజ్ అయింది అనుకోండి, 2 పర్సన్ కానివ్వండి, లేకపోతే సిచ్యువేషన్ బేసిస్ మీద. సో మనం ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ ఉంటే మనం డిస్టర్బ్ అయిపోతాం. ఎస్. పెయిన్ అనేది కామన్, స్టార్టింగ్ పెయిన్ వస్తుంది. సో పెయిన్ వస్తేనే చేంజ్ అనేది ఇంకొకటి, ఇది ఒక్కటి సార్, కొంచెం ఇంకోటి కామన్ అంటుండ్రు కదా, ఇక ప్రపోజల్ ఏంటంటే పెయిన్ కామన్ కాదు సార్. ఓకే. పెయిన్ కామన్ కాదు. ఎందుకు ఎప్పుడు కామన్ కాదు అంటే, వెన్ ఎవర్ వీ హ్యావ్, అంటే ఎప్పుడైతే నాకు అవగాహన అర్థమవుతుందో పెయిన్ కామన్ కాదు సార్. ఓకే. అంటే ఎప్పుడైతే నాకు అర్థం కాదు, నాకు గ్యాప్ ఉంటుందో, ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, మనం ఒకలాగా ఉండాలనుకుంటున్నాము. నేను ఉండాలనుకున్నది ఏంటిది, ఎదుటి వ్యక్తి సుఖంగా ఉంచాలనుకోవడం నేను అనుకుంటున్నాను. ఓకే. ఓకేనా? ఉంచలేకపోతున్నాను, అది నా సామర్థ్యం. ఎప్పుడైతే ఈ గ్యాప్ తెలిసిందో అప్పుడు నాకు పెయిన్ వస్తుందండి. ఈ గ్యాప్ కనపడితే నాకు పెయిన్ వస్తుంది. ఇంత ముందుకు తెలియదు కదా, ఇప్పుడు తెలిసింది అనుకోండి. అంటే ఒక రెఫరెన్స్, మళ్ళీ అందరు వినండి, మనకు పెయిన్ ఎప్పుడు వస్తుందంటే, బాధ ఎప్పుడు కలుగుతుందంటే, ఒక రెఫరెన్స్ మనలో ఉన్నప్పుడే బాధ అవుతుందండి. అంటే ఇలా ఉండాలి, ఇలా ఉన్నాను, ఈ రెండింటి యొక్క గ్యాపే పెయిన్ అండి. ఈ రెఫరెన్సే లేదనుకుంటే పెయిన్ ఉండదు. ఇగ్నోరెన్స్ బ్లిస్ అంటారు చూసారా, ఆ టైప్లో వెళ్తుంది. పెయిన్ వచ్చినప్పుడు ఈ రెఫరెన్స్ కనపడాలి నాకు, ఈ రెఫరెన్స్ క్లియర్గా కనపడాలి. ఎందుకు ఇలా జరుగుతుందో క్లియర్ కనపడ్డప్పుడు ఈ పెయిన్ పోతుందండి. ఈ రెఫరెన్స్ లేదనుకోండి పెయిన్ ఎప్పటికీ ఉంటుంది. ఈ రోజు కాకుంటే ఏ సందర్భంలో బయటపడుతుంది.
ఓకే. అంటే సార్ రిఫరెన్స్ యు మీన్, సారీ ఫర్ ఇంటరప్షన్, Yes. రిఫరెన్స్ యు మీన్ ఒక వాళ్ళ పిల్లాడు బాగా చదువుతున్నాడు, మన పిల్లాడు అది చదవట్లేదు, కాదు, అట్లా కాదు, అలాంటిదే అది కదా. కాదు, కాదు, మ్యూచువల్ హ్యాపీనెస్, మ్యూచువల్ స్వామి ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. యాడ్ చేయండి. యా యా యా, ఇందాక ప్రకాష్ గారు చెప్పింది కానీ ఇప్పుడు ఇంకొకరు చెప్పింది కానీ అందులో ఏదైతే ఇట్స్ హ్యూమన్ టు ఫీల్ పెయిన్, వాళ్ళు మన సొంత వాళ్ళే ఎన్నిసార్లు చెప్పినా ఏం చేంజ్ లేదన్నప్పుడు, మన కళ్ళ ముందే వాళ్ళ లైఫ్ పాడైపోతున్నప్పుడు బాధ అవ్వకుండా ఎలా ఉంటది, అది అవ్వడం సహజం కదా ఏదైతే అంటున్నారండి, దట్స్ నాట్ ట్రూ అండి. ఇట్ ఈస్ నాట్ హ్యూమన్. అందరికీ చుట్టుపక్కల జరుగుతుంది, నాకు అన్నిసార్లు జరుగుతుంది. బై అబ్జర్వేషన్ వీఆర్ సేయింగ్ దట్ ఇంకా అలానే అవుతుంది అంటున్నారు, కానీ అలా అవ్వాల్సిన అవసరం లేదు. దాని అర్థం మనం వాళ్ళతో రిలేషన్ వదిలేస్తున్నామని కానీ వాళ్ళు ఏదైతే మారాలో దానికి ఏం చేయము అనే కాదని కూడా కాదండి. యాక్చువల్గా అక్కడ దెర్ ఈస్ ఏ చాయిస్ దేర్. ఇప్పుడు ఇప్పుడు అవతల వ్యక్తికి, ఇప్పుడు వాళ్ళ కొడుకు కానివ్వండి, వైఫ్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి, మదర్, కొలీగ్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ఎంత కాంపిటెన్స్ ఉంది, వాళ్ళ సామర్థ్యం ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు నా ఇన్పుట్ వాళ్ళు తీసుకోగలుగుతారో లేదో కూడా అర్థమవుతుంది. కానీ ఫలానా రిజల్ట్ వస్తే బాగుండు అనే కోరిక ఉంది చూడండి మనలో. ఫస్ట్ వీడు చదివితే బాగుండు, ఆర్ ఫలానా వాళ్ళు హెల్త్ మీద ఫోకస్ చేసి వాళ్ళ ఆరోగ్యం బాగుపడితే బాగుండు అనేది ఆ కోరిక మనకు ఉంది. అది చెడు కోరిక అని అనట్లే, మంచి కోరికే చెప్తున్నారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అండి, ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఒక ఇండివిజువల్స్ అండి. వాళ్ళ ఓన్ మన ద్వారా పుట్టారు, మన సన్, దానికి ఒక వరుస పేరు పెట్టాం సన్. బట్ దెన్ స్టిల్ యూ డోంట్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దేర్ లైఫ్, హౌ దే విల్ చేంజ్, వాళ్ళు ఎంత టైం తీసుకుంటారు, ఎంత కెపాసిటీ, దాన్ని ప్రస్తుతం యాక్సెప్ట్ చేయట్లేదు. మన కళ్ళ ముందే ఇది పోతుంది అనే దాని వల్ల బాధ అవుతుంది తప్ప, అది వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తే ఆటోమేటిక్గా నేను బాధపడతాను అనేది ఇట్ ఈస్ నాట్ న్యాచురల్, ఇట్ ఈస్ అన్యాచురల్. న్యాచురల్ అయితే మనం న్యాచురల్ స్టేజ్లో మనం కంఫర్టబుల్ ఉంటామండి. ఇప్పుడు వాళ్ళు ఇలా చేస్తున్నారు, నాకు ఎక్స్పెక్టేషన్ ఉంది వాళ్ళ మీద. ఇప్పుడు ప్రస్తుతం ఇది ఎక్స్పెక్టేషనే, రాంగ్ ఎక్స్పెక్టేషన్ కాదు, రైట్ ఎక్స్పెక్టేషనే. కానీ వాళ్ళకు ఉన్న సామర్థ్యానికి ఫుల్ఫిల్ చేయలేని ఎక్స్పెక్టేషన్. వాళ్ళు అలా చేస్తే కానీ నేను లోపల కంఫర్టబుల్గా ఉండట్లేను అనే ఒక ఫార్ములా వేసుకొని నేను కూర్చున్నాను, దానికి డిస్టర్బ్ అవుతున్నాను. డిస్టర్బ్ అయ్యి దాని కంక్లూజన్ ఏం చేస్తానంటే, మరి నా కొడుకు కళ్ళ ముందులో ఇలా పాడవుతుంటే నేను డిస్టర్బ్ అవ్వనా అంటున్నారు అన్నట్టు. నిజంగా చెప్పాల్సింది ఏంటంటే డిస్టర్బ్ అవ్వను, అండ్ కానీ దానికి ఎంత దయతో, ఎంత కరుణతో, ఎంత ప్రేమతో, ఎంత బాధ్యతో ఏం చేయాలో అదంతా చేస్తాను నేను. డిస్టర్బ్ అవ్వకుంటే ఇంకా ఎక్కువ చేయగలుగుతాం యాక్చువల్గా. అండ్ డిస్టర్బ్ అవ్వనప్పుడు వాళ్ళు ఇంకా మనతో రిలేటెడ్ ఫీల్ అవుతారు, మన ప్రేమను యాక్చువల్గా పర్సీవ్ చేయగలుగుతారు, కోపాన్ని, ఎక్స్పెక్టేషన్ కాకుండా. అండ్ అప్రాపరియేట్ ఎక్స్పెక్టేషన్స్, అప్రాపరియేట్ పాత్ వర్క్ చేయగలుగుతాం. అసలు యాక్చువల్గా కంప్లీట్లీ బిగ్ బ్రేక్ త్రూ అండి, పారాడైమ్ షిఫ్ట్. దట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ అవుట్ సైడ్ విత్ ఎనీబడి, క్లోజెస్ట్ పర్సన్ ఆల్సో, ఐ డోంట్ గెట్ డిస్టర్బ్, బట్ ఐ టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ దెన్ ఎర్లియర్. డిస్టర్బ్ అయినప్పుడు పెద్దగా ఇది చేస్తాం కానండి, యాక్చువల్గా నిజంగా ఆలోచించి ఆ డిస్టర్బెన్స్ అనేది లేనప్పుడు చేసిన దానికంటే చాలా తక్కువ చేస్తాం అన్నట్టు. సో ఇది వదిలేస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఎక్కడ చెప్పట్లేదు. అనేది అర్థం చేసుకోవాలండి ఫస్ట్. సార్ డిఫాల్ట్ వాట్ యూ సైడ్, ఎక్స్పెక్టేషన్, యాక్సెప్టెన్స్ అనేది రెండు ఉంటాయి మీరు చెప్పింది. సో వెన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్ దెన్ వీ విల్ పెయిన్. When whatever is happening outside, if you are acceptance stage, there is no pain. అది వెయిట్ అండి, ప్రకాష్ గారు 4-5 సార్లు చెప్పిన ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వనప్పుడు పెయిన్ అవుతుంది అంటే నాకు నాలెడ్జ్ లేదనండి. అది మనిషి తత్వం కాదు, మనిషిలో నాలెడ్జ్ లేని మనిషి తత్వం అది. లక్ష్యాన్ని సాధించాలి, గమ్యాన్ని చేరుకోవాలి అనేది ఎక్స్పెక్టేషనా లేకుంటే కాదా? రాంగ్ ప్రాబ్లం ఏంటంటే లక్ష్యం ఏది అనేది ఉంది, క్లారిటీ లేదు చూడండి. మీరు ఉద్దేశం చెప్పారు సార్, ఒక ఉద్దేశం ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక ఉద్దేశం ఉంటుంది. మీరు ఇందాక చెప్పారు టు బి హ్యాపీ. సో వెన్ ఇట్ ఈస్ నాట్, బయట ఎవడో ఉండొచ్చు, ఇప్పుడు నా కొడుకు ఆనందంగా ఉండాలి, ఎదుటి వ్యక్తిని ఆనందంగా ఉంచాలనేది నా ఉద్దేశం. ఓకే, అది వాడు ఉంటే మనకి కావాల్సిన సామర్థ్యాన్ని కూడా ఇస్తున్నా నేను. ఏమి సరే, వాడికి వాడు తీసుకుంటాడా, నేను ఇస్తున్నా అన్నది హ్యూమన్ రిలేషన్ కదా. యాజ్ ఏ ఎల్డర్ ఇప్పుడు మీరు జీవన విద్య చెప్తున్నారు, మేము దాన్ని యాక్సెప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తేనే విల్ హ్యాపీ. అదర్వైజ్ నువ్వెవడరా నాకు చెప్పడానికి అన్నాం అనుకో, అప్పుడు ఎట్లుంటది? ఎస్, ఏముండదండి, అప్పుడు కూడా మాకేముండదు. యాక్చువల్గా అదే అంటారు అందరూ. మేము చెప్తుంటాం కదా, 1000 మంది చెప్పినా అందులో ఒకరిద్దరు కూడా సరిగ్గా అయినారు, ఇంప్లిమెంట్ చేయరు. సార్ ఇది అవుట్ వరల్డ్ వేరు. ఇప్పుడు నీ పిల్లలు, ఇంకో విషయం తెలుసా అండి, మాకున్న క్లారిటీతోని మా అంచనా కూడా అదే, 1000లో ఒకరిద్దరు కూడా ఇంటరో డౌట్ అనే.
సో మనకు కరెక్ట్ అంచనా కూడా వేయగలుగుతాం కదండి అవతల వాళ్ళ మీద. ఎక్స్పెక్టేషన్, బ్లైండ్ ఎక్స్పెక్టేషన్ కాకుండా నెక్స్ట్ మూమెంట్ డెఫినెట్లీ యు ఆర్ ఇన్ దట్ పొజిషన్. బట్ ద మూమెంట్ ఇది క్లోజ్ రిలేషన్ గురించి వచ్చినప్పుడు క్లోజ్ మాట్లాడుతుంది. రిలేషన్ కూడా చెప్తున్నాండి. ఇప్పుడు మాకు మాత్రం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లేరా అండి, బ్రదర్స్ సిస్టర్స్ లేరా అండి? దాంట్లో కూడా ఒక కెపాసిటీలో ఉన్నారు. ఆ క్లోజ్ రిలేషన్ అయినంత మాత్రాన వాళ్ళకు లేని కెపాసిటీ వాళ్ళకు మీరు ఫుల్ఫిల్ చేయాలని ఎక్స్పెక్టేషన్ ఉంటే ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు చెప్పండి? వాళ్ళకి లేదు కదా కెపాసిటీ. కెపాసిటీ అనేది అన్ని రకాలుగా అండి, సిన్సియర్ గా వర్క్ చేసేది కానీ, బిహేవ్ చేసేది కానీ, లేని దాన్ని వీళ్ళు చేయాలి. ఎందుకంటే ఇటు నా కడుపున పుట్టాడు కాబట్టి అంటే ఎలా చేస్తారు చెప్పండి? సో కాబట్టి నేను డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళకి ఆ కెపాసిటీ పెంచడానికి ఏం చేయాలో తను అన్ని ఇన్వెస్ట్ చేసి చేస్తాను. సార్ దట్ ఈస్ సెకండరీ అని చెప్పాను, నేనేం వదిలేను నా కొడుకును. దట్ ఈస్ సెకండరీ. బట్ ద డిస్టర్బ్ మాత్రం అవ్వను. డిస్టర్బ్ అంటే సార్ పెయిన్, దట్ ఈస్ న్యాచురల్ హ్యూమన్ అని చెప్పాను. ఏమొచ్చిందంటే మనలో ఇంకేదో ఉందండి ప్రాబ్లము, ఏదో చేయవలసిన మనం ఏదో చేయట్లేదు. మనలో ఏదో ప్రాబ్లం ఉందని అర్థం అండి. పెయిన్ వస్తుందంటే నేను ఇంకా ఈ ఫలానా ఎక్స్పెక్టేషన్ ఫలానా టైంలో అవ్వాలని కానీ, ఆర్ ఇంకేదో మనలో ప్రాబ్లం ఉంది, అది ఎవరికి వాళ్ళం రిఫ్లెక్ట్ చేసుకొని ఆలోచించుకొని చూసుకోవాల్సిందే అండి. అది మేము పాయింట్ అది దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం అన్నట్టు. ప్రస్తుతం ఏమనిపిస్తుంది అంటే మరి ఇలా పరిస్థితి ఉంటే ఏమన్నాను, వాడు తప్పు చేస్తున్నా మీరు చెప్పినట్టు ఓకే అనుకొని నెక్స్ట్ వాని ఎబిలిటీని పెంచడం అనేది యాజ్ ఏ ఎల్డర్ వాడు తప్పు చేస్తున్నాడు ఓకే అందాం అన్న తర్వాత ప్రేమగా వాడికి మన సామర్థ్యాన్ని పెంచుదాం. కానీ హ్యూమన్ రిలేషన్లు ఏముంటాయంటే డెఫినెట్ గా డిఫాల్ట్ గా ద మూమెంట్ 1 సెకండ్ ఆ పెయిన్ ఉంటది అని నేను అనుకుంటున్నాను. ఓకే మేబీ ఏమంటారంటే ప్రస్తుతం అలా జరుగుతుందండి ప్రకాష్ గారు, మీరు ఒకసారి ఆలోచించి చూడండి. ఇక్కడ మనం వాదించుకోవడం వేస్ట్, కానీ ఇది ఏమంటారంటే ఆ పెయిన్ ఇప్పుడు ప్రస్తుతం కలుగుతుంది. అది మనకి 100 సార్లు 1000 సార్లు కరిగిన ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఇది వెరీ కామన్ అని అనుకుంటున్నాం మనం. అయితే ఒకసారి మీరు ఆలోచించండి, ఇప్పుడు పెట్టిన ప్రపోజల్ దాంతో ఒక రోజు 2 రోజులు టైం తీసుకొని ఈ పెయిన్ అనేది ఉండాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ అన్ ఆప్షన్ ఫర్ అస్. వాళ్ళు రేపు ఎలా బిహేవ్ చేస్తారో నాకు ఈ రోజే తెలుసు కదండి. రేపు మళ్ళా బిహేవియర్ చూడగానే నేను పెయిన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. సో అది అవకాశం ఉంది మనకి. అప్పుడు ఎంత బాగుంటదంటండి నిజంగా ప్రకాష్ గారు, ఇంకా చాలా ఎనర్జీ ఉంటది, ఇంకా మనలో క్రియేటివ్ సొల్యూషన్స్ వస్తాయి, ఇంకా చాలా బెటర్ గా హ్యాండిల్ చేయగలుగుతాం సిచ్యువేషన్. ఆ మార్పు అయితే నాలో వచ్చిందండి, అందుకే అథెంటిక్ గా నేను చెప్పగలుగుతున్నాను. ఇది ఆటోమేటిక్, యాజ్ ఆఫ్ నో ఆటోమేటిక్ అనిపిస్తుంది. లిటిల్ మోర్ ఇంటెన్స్ అవేర్నెస్ ప్రాక్టీస్ చేస్తే అండి ఇది ఆటోమేటిక్ కాదు అనేది తెలుస్తుందండి. సో అంటే హరి గారు, ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే అంటే నాకు అర్థమైంది. సో ప్రాబ్లం ఐడెంటిఫై చేయగలుగుతున్నాము, ప్రాబ్లమ్ ని మనం ఫీల్ అవ్వగలుగుతున్నాం, కానీ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం కాబట్టి పెయిన్ ఫీల్ అవుతున్నాం అంటారు. ఉల్టా అండి, పెయిన్ ఫీల్ అవ్వడం వల్లనే చాలా సొల్యూషన్స్ తెలియవు. ఓకే ఓకే. ఇప్పుడు మీరే చూడండి, ఇప్పుడు మా ఆఫీస్ లో ఉన్నప్పుడు ఐడియా కూడా రాదు చూడండి. అవును అవును సార్. యాక్చువల్ గా మనం ప్రాబ్లం లో ఉన్నప్పుడు అవును పని చేస్తాం. ఎందుకంటే ఫండమెంటలీ నేను అవతల వాళ్ళకి ఏదో అవతల వాళ్ళకి రాంగ్ అని నేను ఇప్పుడు మీరు బయటికి చెప్పకున్నా ఈతల వ్యక్తి మారాలి, ఇతల వ్యక్తికి ఏదో రాంగ్ ఉంది అనే భావన మనలో ఉంది కదా. అవును. దట్స్ ఇట్, దే వోంట్ ఫీల్ యాక్సెప్టబుల్. అసలు మా నాన్న నన్ను కొడుకు స్వీకరించలేదని అవతల వాళ్ళు కమ్యూనికేట్ అయిపోతుంది. నా కొలీగ్ నన్ను తక్కువ వాడు అనుకుంటున్నా అవతల తెలుస్తుంది కదా, మీరు చెప్పరు కానీ అది వాళ్ళకి యాక్సెప్టబుల్ ఉండదే. కానీ వాళ్ళకి చేయాల్సిందంతా చేస్తుంటారు, బయటికి సార్ అని పిలుస్తుంటారు, ప్రేమగా ఉంటారు, కావాల్సినవి కొనిస్తుంటారు, చేస్తుంటారు, నేను ఇంత చేస్తున్నాను మనం అంటూ ఉంటాం అన్నట్టు. సో ఆ భావం అండి, ఆ భావం మనసులో భావం ఏదైతే ఉందో అది మంచిగా ఉన్నప్పుడు అవతల వ్యక్తి చాలా బాగా ఫీల్ అవుతారు, మనకు కూడా పెయిన్ ఉండదు. ఓకే అండి, స్వామి కంటిన్యూ చేస్తారండి. దీన్ని ఇంకొంచెం అందరూ ఆలోచించి మళ్ళీ రేపు ఒకసారి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో ఇదేనండి ఒకటి ఉద్దేశ సామర్థ్యము. సో ఆ ఉద్దేశం ఒక్కటే మనము చెక్ చేసుకొని ఇక్కడ మనం పట్టించుకో ఉండడం అనేది ఎక్కడ చెప్పట్లేమండి. వాళ్ళ సామర్థ్యాన్ని ఎరిగి మన బాధ్యత తీసుకుంటున్నాం అనమాట. సో అదే ప్రధానమైనది. ఎదుటివారు నా సంతోషాన్ని సమృద్ధిని కోరుకుంటున్నారు అనేదే స్పష్టం అవ్వటమే నా యొక్క విశ్వాసం. దాని విశ్వాసం అన్నారు. అంటే ఎదుటి వ్యక్తి నా సుఖాన్ని సమృద్ధిని కోరుకుంటున్నాడు అన్న నమ్మకమే విశ్వాసం అండి. సో ఇది విశ్వాసం గురించి. నెక్స్ట్ ఈరోజు కొంచెం వేరేది ఇంట్రడ్యూస్ చేస్తానండి. ఇంకా అక్కడ చాలా పాయింట్స్ డిస్కస్ చేయొచ్చు మనము ఉద్దేశం సామర్థ్యం మీద. మీరు చెక్ చేసి చూసి ఎప్పుడైతే మన ఉద్దేశానికి అపోజిట్గా మనం వెళ్తూ ఉంటామండి, డెఫినెట్లీ ఆ పెయిన్ ఉంటుందండి. సో ఆ పెయిన్ వచ్చినప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలన్నమాట. ఎందుకు వచ్చిందని తెలుసుకొని దాని పట్ల మనం వర్క్ చేయాలి. చేసినప్పుడు మనము ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏది జరిగినా సరే
హార్మోనియస్ స్టేట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అది కాదు పక్క వాళ్ళ వల్ల నేను అవుతున్నాను అనేది, వాళ్ళు అలా ఉండాలి ఇలా ఉండాలి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మనం డిస్టర్బ్ అయిపోతామండి. సో అంటే మన ల్యాక్ ఆఫ్ క్లారిటీ వల్ల. ఇంకొక మూల్యం డిస్కస్ చేస్తాను, అంటే ఇంట్రడ్యూస్ చేస్తాను ఈరోజు, రేపు డిస్కస్ చేద్దామండి. ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం కదా. ఇంకొక మూల్యం ఏంటంటే జస్ట్ బేసిక్ చెప్తాను ఈరోజు. సమ్మానం అండి. సమ్మానం అంటే ఏంటంటే ఇది రెస్పెక్ట్ అనే వర్డ్ లాగా ఇంగ్లీష్లో వాడుతున్నారు. ఓకేనా, రెస్పెక్ట్. నా వాయిస్ క్లియర్గా ఉంది కదండి? కంటిన్యూ చేయండి. Yes, sir. ఎస్, రెస్పెక్ట్. రెస్పెక్ట్ని ఇక్కడ తెలుగు ఇక్కడ వివిధలో ఒక వర్డ్ పెట్టారు అనమాట. ఒక వర్డ్లో ఇచ్చేసి దాన్ని సమ్మానం అంటున్నారు. ఆ రెస్పెక్ట్ అనే దాన్ని రెస్పెక్ట్ అంటే ఏం లేదండి, రైట్ ఎవాల్యుయేషన్ అంటే ఉన్నది ఉన్నట్టే చూడడము. ఆ వ్యక్తులు కానీ వస్తువులు కానీ ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టే చూడడాన్ని రైట్ ఎవాల్యుయేషన్ అంటారండి. ఉన్నది ఉన్నట్టే. సపోజ్ 5 kgs బ్యాగ్ ఉంది కదా, అందులో 5 kgs వెయిట్ మోయగలదు అని నేను చూడగలడము. నా కాడ 100 రూపీస్ ఉన్నాయి కదా, నాకు 100 రూపీస్ ఉన్నాయని చూడగలగడము. నాకు ఇంత జ్ఞానం ఉంది కదా, నాకు ఇంత ఉంది అని చూడగలడము. అంటే అది రైట్ ఎవాల్యుయేషన్. అంటే నన్ను నా పట్ల అయినా సరే, ఎదుటి వ్యక్తి పట్ల అయినా సరే, ఎదుటి వస్తువుల పట్ల అయినా సరే ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ చూడడము, దాన్ని రెస్పెక్ట్ అంటున్నారండి. రైట్ ఎవాల్యుయేషన్ అంటే ఉన్నది ఉన్నట్టుగానే చూడడము, అంతకంటే ఎక్కువ లేదు తక్కువ లేదు. ఓకేనా, దాన్ని రైట్ ఎవాల్యుయేషన్ అంటారు. సో దాన్ని తెలుగు ఇందులో ఏమంటారు, సమ్మానం అంటే సమానంగా కొలవడాన్ని సమ్మానం అంటారు. సో రైట్ ఎవాల్యుయేషన్ దాని అంటారు. సో ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, సపోజ్ నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయండి. ప్రతి ఇంట్లో సమస్యగా రావడానికి కారణాలు కూడా ఇది వన్ ఆఫ్ ది వాల్యూస్ అండి. సపోజ్ నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నేను బయటికి ఎంత చెప్తున్నాను, 150 రూపాయలు 100 రూపాయలు ఉన్నాయని చెప్తున్నాను. ఇప్పుడు నా పట్ల నాకు రైట్ ఎవాల్యుయేషన్ ఉందట, ఓవర్ ఎవాల్యుయేషన్ ఉన్నట్ట? అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పట్లే నేను, అంటే మోర్ దాన్ దట్ చెప్తున్నాను. అంటే నా దానికంటే ఉన్నది ఎక్కువ చెప్తున్నాను. ఓకేనా. సో ఎప్పుడైతే మీరు ఇట్లా చెప్పారో మీరు చెక్ చేసి చూడండి. ఎదుటి వ్యక్తి మీ దగ్గర మన దగ్గర 100 పెట్టుకొని ఎదుటి వ్యక్తి దగ్గర చెప్తే 150 చెప్తే ఎదుటి వ్యక్తి మనల్ని ఎంత అడిగే అవకాశం ఉంటుంది? ఎంత అడగొచ్చు? 150 వరకు అడగొచ్చు. సో మనకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది, 150 అడిగితే ఎలా ఏంటి అనేది. అలానే మన డే టు డే లైఫ్లో కూడా మనం చేసే పనుల్లో కానీ మనం ఉండే బిహేవియర్ కానీ ఎక్కువ ఓవర్ ఎవాల్యుయేట్ చేసి పెట్టుకున్నాం. చెక్ చేయొచ్చు, చాలా పనులలో చూస్తూ ఉంటే ఇది ఎక్కువ చేసి పెట్టుకోవడానికి ఓవర్ ఎవాల్యుయేషన్ అంటారండి. ఇంట్లోకైనా బయటనైనా ఎక్కడైనా మనం చూస్తే దాన్ని ఓవర్ ఎవాల్యుయేషన్ అంటారు. ఉన్నది కాకుండా అదర్ దాన్ని చూస్తే, దాన్ని ఎక్కువ చేసి చూస్తే దాన్ని ఓవర్ ఎవాల్యుయేషన్ అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్, మా చైల్డ్ ఉందనుకోండి, మా పాప ఉంది. ఓకేనా, మా పాపకు చాక్ ఇచ్చాను, షార్ప్ చాక్ ఇచ్చాను, నైఫ్ ఇచ్చాను. ఏదో అమ్మ 2 years ఉంటుంది, తను కట్ చేస్తుంది, వెజిటబుల్ కట్ చేస్తా అనుకున్నాను. ఇది ఓవర్ ఎవాల్యుయేషనా రైట్ ఎవాల్యుయేషనా? యా, ఇట్లా నేను సింపుల్ ఎగ్జాంపుల్ అనేది కాన్సెప్ట్ క్లియర్ చేయడానికి. అట్లా మన ఇంట్లో చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఇంకొకటి చెప్పిన తర్వాత చెప్తాను, దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. అండర్ ఎవాల్యుయేషన్. అండర్ ఎవాల్యుయేషన్ అంటే తక్కువ చేసి చూడడము. అంటే నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, ఆ 50 రూపాయలని కూడా నేను చెప్పలేకపోతున్నాను. అంటే అంత జ్ఞానం ఉందన్నట్టుగా ఉండలేకపోతున్నాను. అది అండర్ ఎవాల్యుయేషన్. ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంట్లో చూసుకుంటే డే టు డే లైఫ్లో మనం చూసుకుంటే మిస్సెస్ కానీ వంట చేశారనుకోండి, వంట చేసిన ఆ రోజు కర్రీలో కొంచెం ఉప్పు ఏదో ఎక్కువైంది ఓకే అనుకోండి. ఇప్పుడు ఏమన్నారంటే, నువ్వు ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఉప్పు ఎక్కువ వేస్తావు అన్నారు. అదొక ఎగ్జాంపుల్. లేకుంటే ఇంట్లో వేరే వాళ్ళకి కావచ్చు, టవల్ ఆ రోజు ఆఫీస్కి వెళ్ళే పని మీద ఎక్కడికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత టవల్ ఆరేయలేదు, తుడుచుకున్న తర్వాత టవల్ అక్కడ పడేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకేనా. మీరు ఎప్పుడు ఇంతేనండి, ఎప్పుడు టవల్ ఆరేయలేరు అన్నారు. అంటే 365 డేస్లో 4-5 డేస్ అలా జరిగింది. ఎప్పుడు ఇంతే మీరు అనడము ఓవర్ ఎవాల్యుయేషనా, అండర్ ఎవాల్యుయేషనా, రైట్ ఎవాల్యుయేషన్ అండి? అండర్ ఎవాల్యుయేషన్. ఎస్, ఎగ్జాంపుల్ అండి. ఇది ఇట్లా చూడండి, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది ఇట్లా. ఓకేనా. దాన్ని సడన్గా మనం ఏమనేస్తున్నాము, మీరు ఎప్పుడు ఇంతే, ఓకే మీరు ఎప్పుడు ఇలానే అని అంటే దిస్ ఈస్ కాల్ అండర్ ఎవాల్యుయేషన్. అంటే రైట్ ఎవాల్యుయేషన్ కాదు. వాస్తవానికి ఏంటిది జరిగింది, అక్కడ అదే పని జరిగింది, కానీ మనం చేసే దాని పట్ల చూసాండి, అప్పుడు దాన్ని రైట్ ఎవాల్యుయేషన్, ఓవర్ ఎవాల్యుయేషన్ కానీ అండర్ ఎవాల్యుయేషన్ కానీ అంటాం. ఇది డిఫరెన్స్ అండి. రైట్ ఎవాల్యుయేషన్, ఓవర్ ఎవాల్యుయేషన్, అండర్ ఎవాల్యుయేషన్కి ఓవర్ ఎవాల్యుయేషన్ డిఫరెన్స్ ఇది అనమాట. సో
ఇంకొకటి ఓవర్ చెప్తానండి. ఎగ్జాంపుల్ అదర్వైజ్ సార్ మేడం ఓవర్ ఎవాల్యుయేషన్ కి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. ఓవర్ అంటే ఉన్నదానికంటే ఎక్కువగా చూడడమేనండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతకుముందు చెప్పాను మా పాప చాక్ ఇచ్చి కట్ చేసుకోవడం. ఓకే. ఉన్నదానికంటే ఎక్కువ చేసి చూడడం. సపోజ్ మీ బాబుకి ఏదో క్లాస్‌లో మార్కులు వచ్చాయి. సంథింగ్ ఏదో వచ్చింది. ఓకేనా 100 మార్క్స్ మీ బాబుకు 92, 95 అట్లా వచ్చాయి. నువ్వు తోపు బేటా నీకంటే ఎవ్వరు లేరు గ్రేటు. నువ్వు ఏదైనా చేయగలవు అని చెప్తూ ఉంటాం కదా! ఓకే. ఇవన్నీ ఓవర్ ఎవాల్యుయేషన్ కిందకి వస్తాయి. రైట్ ఎవాల్యుయేషన్ ఏంటి? నీకు 82 మార్క్స్ వచ్చాయి. 100 మార్క్స్ కూడా ఉన్నది. కానీ 100 మార్క్స్ కంటే ముఖ్యం నీకు జ్ఞానం రావడం అనే ముఖ్యం అనేది రైట్ ఎవాల్యుయేషన్. ఇట్లా చిన్న ఎగ్జాంపుల్స్ అండి. ఇట్లా చాలా మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. సో ఉన్నదానికంటే ఎక్కువ చేసి చూడడము, ఉన్నదానికంటే తక్కువ చేసి చూడడము. ఓకేనా? ఇవన్నీ ఓవర్ ఎవాల్యుయేషన్, అండర్ ఎవాల్యుయేషన్. అంటే వాళ్ళ సామర్థ్యాన్ని గుర్తించడం కూడా అది రైట్ ఎవాల్యుయేషన్ అండి. వాళ్ళు ఎంతవరకు చేయగలరు, ఎంతవరకు చేయలేరు, ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేయడమే రైట్ ఎవాల్యుయేషన్ అండి. అదర్ దాన్ దట్ మనం ఏది చేసినా అది దాన్ని ఏమంటారంటే డిస్‌రెస్పెక్టే అంటారు. అది రెస్పెక్ట్ కిందకి రాదు. ఉన్నది ఉన్నట్టుగా చూడడమే రెస్పెక్ట్ అండి. ఇక్కడ రెస్పెక్ట్‌కు చేతులు కట్టుకోవడము, నమస్కారాలు పెట్టడము ఆ మీనింగ్‌లో చెప్పట్లేము. ఒక వ్యక్తిని వ్యక్తులు కానీ, వస్తువులు కానీ ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోవడమే రైట్ ఎవాల్యుయేషన్. సో దానికంటే మనం ఏది చేసినా అది డిస్‌రెస్పెక్ట్ కిందకే వస్తుందండి. ఇంకొక లాస్ట్ అదర్వైజ్ ఎవాల్యుయేషన్ చూసారా? అదర్వైజ్ ఎవాల్యుయేషన్ అంటే అసలు కంపారిజన్ అనేది లేకుండా ఉంది. అంటే ఒక మనిషిని మనిషితోని కూడా కంపేర్ చేయట్లేము. ఓకేనా? అంటే నా చేతిలో బ్యాగ్ పట్టుకొని దాన్ని జంతువు అంటున్నాను. నా చేతిలో నాతో మనిషి ఉన్నప్పుడు మనిషిని జంతువుతోని కంపేర్ చేస్తున్నాము. నీకంటే అది నయ్యము, నీకంటే కుక్క నయ్యము, గాడిద ఇట్లా చేస్తున్నాం కదా! అంటే ఇది అదర్వైజ్ ఎవాల్యుయేషన్. నీకంటే వాళ్ళు అది బాగా చేస్తుంది, నీకంటే అదే నయ్యము, కుక్కే అని మనం అంటుంటాం కదా! ఇది అదర్వైజ్ ఎవాల్యుయేషన్. ఈ మూడిట్లో మనం ఏది చేసినా సరే డిస్‌రెస్పెక్టేనండి. ఉన్నది ఉన్నట్టుగా చేయగలగడము. ఉన్నది ఉన్నట్టు చేయగలగడం అంటే అది అర్థం కావాలంటే అసలు మనం ఎక్కడున్నామో అర్థం కావాలి. మన పట్ల మనకు రైట్ ఎవాల్యుయేషన్ మన పట్ల ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనము ప్రోగ్రెస్ అవుతామండి. అంటే నా పట్ల నాకు రైట్ ఎవాల్యుయేషన్ ఉండి ఎదుటి వ్యక్తిని రైట్ ఎవాల్యుయేట్ చేయగలిగితే నాకంటే తన ఎక్కువ నాలెడ్జ్ కానీ, ఎక్కువ సామర్థ్యం ఉండగలిగితే అతని నుంచి నేను తీసుకుంటాను. అలాగనే తను నాకంటే తక్కువగా ఉన్నాడనుకోండి, అతనికి నేను ఇస్తాను. దిస్ ఈస్ కాల్డ్ రెస్పెక్ట్ అండి. దీన్ని రెస్పెక్ట్ అంటారు. దీని గురించి నెక్స్ట్ క్లాస్‌లో దీన్ని ఇంకా కొంచెం ఎక్స్‌టెండ్ చేసి వేరే మూలాలు కూడా డిస్కస్ చేద్దాం. సో ఇది కాకుండా మనం ఏది చేసినా డిస్‌రెస్పెక్టేనండి. ఓవర్ ఎవాల్యుయేట్ చేసినా, అండర్ ఎవాల్యుయేషన్ చేసినా, అదర్వైజ్ ఎవాల్యుయేట్ చేసినా ఇది డిస్‌రెస్పెక్ట్. ఇది ఇళ్లల్లో కానీ, ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీలో కానీ ఇది వన్ ఆఫ్ ది రీజన్స్ అండి. డిస్టర్బెన్స్ జరగడానికి. అంటే వాళ్ళ సామర్థ్య లోపాన్ని గ్రహించలేకపోతున్నాను నేను. ఎవాల్యుయేట్ చేయలేకపోతున్నాను. ఓకే. ఉన్నది ఉన్నట్టుగా చూడడమే రైట్ ఎవాల్యుయేషన్ అండి. ఈరోజు కొంచెం ఉప్పు ఎక్కువైంది కూరలో. అంటే నువ్వు టేస్ట్‌గా అట్లా చెప్పట్లేను. మామూలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈరోజు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అలాంటివి అన్నమాట. అట్లా. ఇదండి రెస్పెక్ట్ అంటే. ఉన్నది ఉన్నట్టే చూడడము. మా పాపకు చాక్‌తో కట్ చేయడం రాదు. రెస్పెక్ట్ ఇది. ఇది రెస్పెక్ట్ అన్నమాట. అంటే ఉన్నది ఉన్నట్టే చూడడము. మా మిసెస్‌కి ఎక్కువ వేరేది ఇది మ్యాథ్స్ చెప్పడం రాదు. తనకు రాదు. నాకు తెలుసు అది. ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది రెస్పెక్ట్. వాళ్ళ పట్ల ఉండే రెస్పెక్ట్ అనేది అలా చూస్తామన్నమాట. మా బాబుకు సైకిల్ తొక్కడం రాదు. రెస్పెక్ట్. ఇవన్నీ అంటే ఉన్నది ఉన్నట్టు చూడడమే రెస్పెక్ట్. ఇదండి రెస్పెక్ట్ గురించి చెప్పారు. అంటే అదర్వైజ్ దట్ ఈస్ కాల్డ్ డిస్‌రెస్పెక్ట్ అండి. ఇది మన ఫ్యామిలీస్‌లలో ఇది మిస్ కావడం వల్లనే చాలా సమస్యలు వస్తాయండి. సో అది జరగాలంటే ఫస్ట్ నా పట్ల నాకు చాలా అవగాహన ఉండాలి. ఎదుటి వ్యక్తితోటి అవగాహనతో బిహేవ్ చేయాలండి. సో ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నానండి. సో లాస్ట్ మనం టైం అయిపోయింది. ఆల్మోస్ట్ 8:07 అవుతుంది. సో అఫీషియల్‌గా అయితే క్లోజ్ చేద్దామండి. లాస్ట్ ఇక్కడ మీకు ఏమైనా క్వెషన్ ఉంటే క్లారిఫై చేసి మనం క్లోజ్ చేస్తానండి. దీని ఎక్స్‌టెన్షన్ ఉందండి ఇంకా. ఇది నేను జస్ట్ డెఫినిషన్ ఇచ్చాను. ఓవర్ ఎవాల్యుయేషన్, అండర్ ఎవాల్యుయేషన్, అదర్వైజ్ ఎవాల్యుయేషన్ డెఫినిషన్ ఇచ్చాను. సార్ ఇప్పుడు మామూలుగా జనరల్‌గా టాపిక్ జరుగుతుంది. ఫ్యామిలీ రిలేషన్ జనరల్‌గా ఇప్పుడు టాపిక్ కదా! అయితే ఇప్పుడు ఇవాళ జరిగిన ఓవరాల్ డిస్కషన్ మీద ఒక డౌట్ సార్ యాక్చువల్‌గా. ఇప్పుడు మనం ఇందాక జనరల్‌గా సపోర్ట్ గాని, హెల్ప్ గాని అనుకున్నాం కదా! రోడ్డు మీద ఎవరన్నా ఒక పెద్దవాళ్ళు రోడ్ క్రాస్ చేస్తారు.
సో మనం వాళ్ళకి హెల్ప్ చేద్దామని వెళ్తే వాళ్ళు రెస్పాండ్ ఎట్లా అయ్యారంటే నాకు నేను వెళ్ళగలను, నీ హెల్ప్ నాకు అవసరం లేదు అనే రెస్పాన్స్ వచ్చింది అనుకోండి మనకి. సో ఆ టైంలో అట్లాంటి టైమ్స్లో ఏం చేయాలి అంటే జనరల్గా కొంతమంది ఏమంటారంటే అడిగితే గానీ సజెషన్ గానీ హెల్ప్ గానీ చేయకూడదు అని జనరల్గా అంటారు అందరు. మన ఎవరైనా మీకు అడిగితే చేయాలి, అడగకుండా మీరు ఎందుకు చేస్తారు, అడగకుండా మీరు పోయి చేస్తే ఇలానే సిచ్యువేషన్ ఉంటుంది, ఇలాంటి రెస్పాన్సే వస్తుంది మీకు అంటే. సో వాట్ ఈజ్ రైట్ యాక్చువల్? అయితే ఇక్కడ ప్రధానంగా మనం మీరు చేసిన రోడ్డు మీద ఎగ్జాంపుల్ కూడా బాగానే ఉందండి, అది దాని గురించి చెప్తాం. ఇక ప్రధానంగా మనం డిస్కస్ చేసింది ఏంటంటే డే టు డే లైఫ్లో నేను ఎక్కువగా ఇంటరాక్షన్ అవుతున్న చూసినండి, ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళ దగ్గర వచ్చే సమస్యలు ఉంటుంటాయి అనమాట. ఎక్కువ ఇప్పుడు రోడ్డు మీద క్రాస్ చేసే వ్యక్తి గురించి తర్వాత చేద్దాము. డే టు డే లైఫ్లో మనం ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాం చూస్తారా, అక్కడ మనము ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళ గురించి నాకు తెలిసిపోతుంది. ఎట్లా అంటే ఏ మాట అంటే వాళ్ళ కోపం వస్తుంది, నేను ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళకు డిస్టర్బ్ అవుతారు అనేది నా డే టు డే లైఫ్లో తెలుస్తుంది నాకు. ఎప్పుడైతే మన సంబంధంలో ఉంటేనే గ్రహిస్తాము, మన సంబంధం లేకుంటే ఇవన్నీ పట్టించుకోము. అందుకే మ్యారేజ్ అయినా ఇంకా అయినా సరే ఇంకా సేమ్ విషయాలకే సేమ్ థింగ్స్కి ఇంకా డిస్టర్బ్ అవుతున్నాం మనం. ఎందుకంటే ఆ సంబంధం అది సంబంధం పట్ల దాని పట్ల క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క ఇంకొకటి ఏంటంటే సార్, మనం ఏదైనా చేసినా ఎదుటి వ్యక్తి యొక్క యోగ్యతను పట్టే మన బిహేవియర్ ఉండాలండి. అలా చెప్పాలనుకోవడం తప్పు కాదు, 100% రైట్. కానీ ఎలా చెప్పాలనేది కూడా చాలా మ్యాటర్ అండి. ఎలా చెప్పాలంటే వాళ్ళు డిస్టర్బ్ కాకుండా ఉండే విధంగా చెప్పగలగాలి, అది వాళ్ళ యోగ్యత పట్టే ఉంటుందండి. ఎగ్జాంపుల్ ఏంటంటే మా బాబుకు ట్రిగ్నామెట్రీ చెప్పాలనుకుంటున్నాం అనుకోండి, మా బాబు ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో ఉన్నాడు, మా బాబుకు నేను ట్రిగ్నామెట్రీ చెప్పాలంటే అతనికి ట్రిగ్నామెట్రీ అర్థం చేసుకోవాలని ఉంది, అర్థం చేసుకోగలడు, కానీ అతనికి ఇప్పుడు ఉన్న సామర్థ్యం వల్ల చేసుకోలేడు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే అతని సామర్థ్యాన్ని పెంచి ట్రిగ్నామెట్రీ చెప్పాలి. ఇప్పుడు నేను ఇది మీరేమంటున్నా అంటే సడన్ గా జరిగేది ఉన్నాయంటున్నారు చూసినావా, సడన్ గా జరిగేది అనేది అక్కడ కూడా సడన్ గా జరుగుతున్నది, అక్కడ నాకేం డిస్టర్బెన్స్ లేదు. రోడ్డు క్రాస్ చేయాలనుకున్నారు, చేయించారు, తను ఏదో అన్నాడు, ఏం లేదు, నేనేం డిస్టర్బ్ అవ్వట్లేదు. సో అయితే అడిగితే హెల్ప్ చేయాలి, అడగకుండా హెల్ప్ చేయొద్దు అని చెప్పారంటే ట్రై టు గో లిటిల్ డీపర్ దెన్ దట్ అండి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అడగకుండా హెల్ప్ చేద్దాం, ఎందుకంటే నువ్వు అడగకుండా హెల్ప్ చేద్దాని పోతే వాళ్ళు ఏదో నెగిటివ్ రియాక్షన్ ఉండొచ్చు. మీరు కనుక నెగిటివ్ రియాక్షన్ ఓకే అనుకుంటే చేయండి, లేదు నాకు అంత కెపాసిటీ లేదు మీరు హెల్ప్ చేద్దామని పోయినా వాడు తిట్టాడు అనుకోండి, దానికి మీరు ఫీల్ అయ్యే అవకాశం ఉంది అనుకోండి, చేయకండి. సింపుల్ నోన్ పీపుల్ అయితే ఇప్పుడు స్వామి ఏం చెప్పారు, నోన్ పీపుల్ హెల్ప్ చేసే వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది మనకు ఐడియా ఉంటుంది. అన్నోన్ పీపుల్ హెల్ప్ చేద్దామా లేదా, బిఫోర్ దే సీక్ హెల్ప్ చేద్దామా లేదా అనేది మీ చాయిస్. ఇఫ్ యూ థింక్ దట్ యూ డిస్టర్బ్డ్ అరే ఎందుకురా బాబు డిస్టర్బ్డ్, అడిగితేనే చేస్తామా అని చెప్తారు. వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు, గో లిటిల్ డీపర్ దెన్ దట్ సజెషన్. అందుకే డూస్ డోంట్స్ వద్దనుకున్నాం ఈ వర్క్ షాప్ లో. దాని వెనకాల డీపెస్ట్ పాయింట్ ఏందో అర్థం చేసుకుందాం. వాళ్ళు అడగకముందు హెల్ప్ చేయొద్దని ఎందుకు చెప్తున్నారు, అట్లా చేస్తే మీకు వాళ్ళు మనకి నెగిటివ్ రియాక్షన్ ఇస్తుండొచ్చు అని, ఇస్తే ఇచ్చారు అని అనుకుంటే చేయండి. రైట్, వెరీ సింపుల్. ఎందుకు అడిగానండి సార్, నాది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంట. యాక్చువల్గా ఏమైందంటే మాకు తెలిసిన రిలేటివ్స్ ఒకళ్ళు రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు, సో వాళ్ళు ఆటో ఎక్కుతున్నారు. సో వేరే వాళ్ళు హెల్ప్ చేయనా, కొంచెం మీకు హ్యాండ్ సపోర్ట్ చేయనా ఎక్కడానికి అంటే వాళ్ళు డినే చేశారు, మాకు అక్కర్లే మేము ఎక్కగలం అన్నారు. సో ఏమైందంటే దీంట్లో వాళ్ళు ఎక్కేటప్పుడు స్లిప్ అయి కింద పడి వాళ్ళ కాలు ఇరిగింది. సో అసలు సిచ్యువేషన్ వాళ్ళకి హెల్ప్ చేస్తా అన్నా తీసుకోలేదు, సో వాళ్ళు డ్యామేజ్ అయింది. సో అది మనం ఎట్లా తీసుకోవాలి దాన్ని అనేదానికి అడిగారు. అదే అండి, వాళ్ళు వాళ్ళ కెపాసిటీ అంచనా వేసే కెపాసిటీలు లేరు, మనం వెళ్ళి హెల్ప్ చేద్దామన్నా తీసుకునే దాంట్లో లేరు. మీరు మీ ప్రయత్నంగా మీరు చేశారు, వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఎవరైతే రాంగ్ అంచనా వేసుకున్నారో వాళ్ళ కెపాసిటీని, వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళకి డ్యామేజ్ జరుగుద్ది. ఆ డ్యామేజ్ ని మనం మినిమైజ్ చేయడానికి మనం ఒక కన్సర్న్ పర్సన్ లాగా ఫ్యామిలీ మెంబర్ కానీ బయట కానీ మన ప్రయత్నం చేయగలం. కానీ ఈ డ్యామేజ్ ని మనం ఎవరైనా సరే మన ఇంట్లో కానీ బయట కానీ ఏ డ్యామేజ్ జరగకుండా చేయగలిగే పరిస్థితి అయితే లేదు. అంతే కదండి. ఇప్పుడు నేను ఒక 10 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు జంక్ తిని, నా పక్కనే మా ఇంట్లోనే ఒక డాక్టర్ ఉన్న న్యూట్రిషనిస్ట్ ఉన్నా సరే వాళ్ళ మాట వినకుంటుంటే ఓవర్ వెయిట్ అవ్వకుండా ఉండే అవకాశం అయితే లేదుగా.
నా వైఫే డాక్టర్ అనుకోండి, ఆర్ నా పిల్లలు న్యూట్రిషనిస్ట్ అనుకోండి, వాళ్ళు చెప్తున్నా వినట్లేను, డ్యామేజ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, Yes. రైట్? అండ్ హౌ ఎవర్ కన్సర్న్ యు ఆర్, ఇప్పుడు మీరు అసలు మనం కొంచెం జీవన విద్య పక్కకు పెట్టింది, అసలు మీరు ఒక బుద్ధుడు అనుకుందాం, ఓకే, మీరు బుద్ధుడు అనుకుందాం, బుద్ధుని కడుపులో నేను పుట్టిన అనుకుందాం, కానీ బుద్ధుని మాట వినను, బాగుపడుతా నా జీవితం? లేదు. బుద్ధుడిలో కెపాసిటీ ఏముంది? అవును. సో స్టిల్ బుద్ధుని ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూజ్లెస్ ఫెలోస్ ఉండొచ్చు, అవునా కాదా? Yes, yes. Agree. ఎంతో మంది స్వామీజీస్ కానీ మహాత్ములు కానీ ఎంతమంది వాళ్ళకి ఎంత క్లారిటీ ఉందో ఉండొచ్చు. సో ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్, బట్ దెన్ ఓన్లీ థింగ్ దట్ ఈస్ పాసిబుల్ ఈస్ దట్ వీ క్యాన్ నాట్ గెట్ డిస్టర్బ్డ్ అనే స్టేజ్ లో వాళ్ళు ఉండొచ్చు, మనము ఉండొచ్చు, అండ్ డూ వాట్ ఎవర్ ఈస్ నీడ్ఫుల్ అండ్ వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్. ఇదే మనం ఒక మనిషి చేతిలో ఉందండి. Okay. యా, Thank ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటేనండి, ఇప్పుడు మీరు వాలంటీర్ గా వాళ్ళకి హెల్ప్ చేద్దామని వెళ్ళారు, సో దే హావ్ డినైడ్, సో బికాస్ ఆఫ్ దట్ దే సఫర్డ్. ఇక్కడ ఇప్పుడు మీకు సంబంధించినటువంటి ఇష్యూ ఏంటంటే, అరే నేను హెల్ప్ చేద్దామని వెళ్ళాను, అయినా డినై చేశాడు, పడిపోయాడు, ఆయన కాలు ఇరిగిపోయింది అని మీరు ఆయన గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నారనుకోండి, మీరు సాధించింది ఏమన్నా ఉందా ఇందులో? లేదు. సో అది అక్కడికి వదిలేండి. నెంబర్ 2, సో నేను కావాలని వెళ్ళాను, అంత హెల్ప్ చేద్దామని మంచి హృదయంతో సహృదయంతో వెళ్ళాను, అయినా వాడు యాక్సెప్ట్ చేయలేదు, చిచి మనుషులందరూ ఇలాగే ఉన్నారు, అసలు జీవితంలో నేను ఇంకెవరికి సహాయం చేయకూడదు, రైటా ఈ కాన్సెప్ట్? కాదు సార్, కాదు. సో ఇక సొల్యూషన్ మన దగ్గరే ఉందండి. సో మనం వెళ్ళాము, వాళ్ళు హెల్ప్ చేయలేదు, ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్ దే సఫర్. సో దాని గురించి మనం బాధపడి దాన్ని క్యారీ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు, అక్కడ కట్ చేసేయాలి. నెక్స్ట్ వాట్ వీఆర్ గెటింగ్ హ్యాపీ. ఆయన ఏదో నేను హెల్ప్ చేద్దామన్నా కూడా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ప్రపంచంలో ఎవరికి హెల్ప్ చేయొద్దు, నేనెందుకు మాటపడాలి, నేనెందుకు బాధపడాలనుకోవడం కరెక్టా? ఆయన మనస్తత్వం అది కాబట్టి, బట్ నేనెందుకు మారాలి, ఐ విల్ కంటిన్యూ విత్ మై యాటిట్యూడ్ అనేది కరెక్టా? అది మన డెసిషన్ అండి. దట్ ఈస్ వాట్ కాల్ రైట్ అండర్స్టాండింగ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్ అండి. ఎవ్రీ సిచ్యుయేషన్ కి మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాము, రెస్పాండ్ అవుతున్నాము, దాన్ని మన లైఫ్ లో ఎట్లా అన్వయించుకుంటున్నాం అనేది జీవన విద్య. అర్థమైందండి? అది ఇప్పుడు ఆ రోజంతా మీరు ఇంటికి వెళ్ళారు, మీ భార్యని తిట్టారు, వాడికి నేను హెల్ప్ చేశాను, వాడు వెధవ పడ్డాడు, మీ ఇంట్లో పిల్లల్ని తిట్టారు, మీ మనసు పాడు చేసుకున్నారు, దేర్ ఇస్ నో యూస్ కదా, అక్కడికి వదిలేయండి. యూ గో క్యారీ ఆన్ విత్ యువర్ రెగ్యులర్ దిస్ వన్, and whenever you can do help or whatever it is, you go as per your consciousness, and that's what the Janvidya says always. Okay. Yeah. Thank you. ఇంకేమన్నా ఉంటే క్వశ్చన్స్ ఆల్రెడీ 8:15 అయిందండి. క్లోజ్ చేయమండి, వాసు గారు 8:15 అవుతుంది కదా. యా. సో క్లోజ్ చేద్దాం. thank you. క్వశ్చన్స్ ఉంటే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. మంచి డిస్కషన్ జరిగింది. Thank you. Tomorrow again 6:30 we are meeting అండి. సో 3 days కంప్లీట్ చేసాము. Tomorrow 4th day. Please attend by 6:25. Okay. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. యా థ్యాంక్ యూ అండి, బై బై. క్లోజింగ్ అండి. థ్యాంక్ యూ. యా క్లోజ్ చేసాను. థ్యాంక్ యూ సార్.